అండి ఒక్కడు పట్టించుకోలేదండి అంటామానమా. నేను దాదాపు 43 ఇయర్స్ నుండి చూస్తున్నా హైదరాబాద్లో, ఇంకా ఈ సరౌండింగ్ ఏరియా అంతట్లో. చూడండి, అది చెప్పుకుంటాం మనం. చూడండి, వాళ్ళు పెట్టినది, చేసింది, చెందింది అదంతా సెకండరీ. చూడండి, అట్లాగే ఆత్మీయ భాషలో కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభువారు ఆ గ్రామంలోనికి వచ్చినప్పుడు ఆ ఇంట ఆమె చేర్చుకునేను. చూడండి, ఆ చక్కటి బ్యూటిఫుల్ వర్డ్ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఉదయకాలన రిసీవింగ్ నేచర్ అనేది మొట్టమొదటిగా ఒక విశ్వాస యొక్క జీవితంలో చాలా మోస్ట్ క్యారెక్టరిస్టిక్ నేచర్. చూడండి, ఈ నేచర్ నేను కూడా దైవజనుడు భక్సింగ్ గారి దగ్గర చూసా. ఆయన దగ్గర ఉన్నా, ఆయన రూమ్లో ఉన్నా, ఆయన దగ్గర కేర్ టేకర్గా ఉన్నా చాలా సంవత్సరాల క్రితం. ఆయన హెల్దీగా ఉన్నప్పుడే, అంటే కొంచెం డౌన్ అయిన ఆ సందర్భంలో. చూడండి, ఆయన పలకరింపే వేరే వాళ్ళకి కన్నీళ్ళు తెస్తుంది. హౌ ఆర్ యూ అంటాడు, హౌ డు యూ ఫీల్ అంటాడు. ఇంకా మాట్లాడిన తర్వాత హ్యావ్ కప్ ఆఫ్ టీ అంటాడు. ఆ మాటలకే వాళ్ళు ఉబ్బితబ్బిబ్బులు అయిపోతారు. చూడండి, నేను చూసేవాని ఈ వృద్ధాప్యంలో ఉండేటువంటి గొప్ప దైవజనునికి ఈ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయబ్బా అనుకునేవాడిని. నేను యంగ్గా ఉండేవాడిని ఆ దినాల్లో. నేను చెప్పేది దాదాపు 40 years బ్యాక్. చూడండి, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా చేస్తాడంటే ఆయన ఇచ్చే వర్తమానం కంటే ఆయన ట్రీట్మెంట్కి చాలామంది ఆకర్షితులయ్యారు. చూడండి, అందరూ బట్టి ఒక ఆయన చెప్పాడు, సెర్మన్ కెన్ డూ ఎనీబడి. అంటే పరిచర్య అనేది, వాక్యం అనేది, సందేశం అనేది అందరూ చెప్తారు. చూడండి, లోకంలో ఎవరేం చెప్తారు, నిలబెడితే ఒక గంట సేపు లెక్చరర్ కొట్టరా అంటే ఎవరైనా కొడతారు. కానీ ప్రేమ, ఆతిథ్యము, రిసీవింగ్ నేచర్, రెస్పెక్టబుల్ నేచర్, ఆ మైండ్, ఆ మెంటాలిటీ, ఇది చాలా ముఖ్యం. ఒక వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, నాకు కూడా తెలియదు. నేను హెబ్రోన్కి వచ్చిన తర్వాతనే భక్సింగ్ గారి దగ్గర చూస్తే నేను కూడా నేర్చుకున్నా. దానికి ముందు నాకు ఈ క్వాలిటీస్ అని తెలియవు. చూడండి, దేవుని బిడ్డలంగా ఇక్కడ మనం గమనించేటువంటి మొదటి తలంపు ఏమిటంటే ఆమె యేసును ఇంట చేర్చుకున్నాను. మార్త యేసును ఇంట చేర్చుకున్నాను. చూడండి, ఇది మొదటి మాట. చూడండి, రెండవ మాట మనం చూస్తాము, మళ్ళీ ఇక్కడికి వస్తాము. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. చాలా మార్చాలి. మార్త, చూడండి, అక్కడ మార్త ఏం చేసింది? లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనంలో మార్త ఆయనను ఇంట చేర్చుకున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మార్త ఆయనకు ఉపచారము చేసి, ఉపచారము చేయడం. చూడండి, ఉపచారం చేయడం, ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. చూడండి, మినిస్ట్రీ అంటే కేవలం వాక్యం చెప్పేది, విజిటింగ్ చేసేది, సేవ చేసేది, సువార్త చెప్పేది మినిస్ట్రీ కాదు. దిస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ, ఉపచారము చేయడం. చూడండి, ఉపచారము చేసి మార్త ఆయనకు ఉపచారం చేసిన, మార్త ఆయనకు ఉపచారం చేసిన. చూడండి, దేవుని బిడ్డలంగా మనం గమనించాలి ఈ మాట. చూడండి, మార్తలో ఉన్నటువంటి లక్షణాల్లో ఇక్కడ ఒక లక్షణం మనం చూస్తున్నాం. మార్త ఆయనకు ఉపచారం చేసి. ఉపచారం చేయాలంటే ఏముండాలా? ఎదుటి వారి మీద మనకు ప్రేమ ఉండాలి. చూడండి, మనకు ఎవరికైతే ఉపచారం చేస్తున్నామో వారి మీద మనకు ప్రేమ ఉంటే ఆ మైండ్ మనం కలిగి ఉంటాం. చూడండి, ఉపచారం చేసేటువంటి ఆ మనస్సు, ఆ మైండ్. చూడండి, దేవుని బిడ్డలంగా మన యొక్క వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితానికి ఈ క్వాలిటీ కూడా చాలా మంచిది. యేసు ప్రభువారు మరి అక్కడికి వచ్చినప్పుడు, పస్కా పండుగ 6 దినాల ముందుగా ఆయన అక్కడికి చేరుకున్నప్పుడు మరి లాజరు అక్కడ ఉన్నాడు, మార్త అక్కడ ఉంది, మరియ కూడా అక్కడ ఉంది. వీరందరూ కూడా ఒకే కుటుంబస్తులు, కానీ వాళ్ళ పేర్లకి మీనింగ్స్ వేరుగా మనం చూస్తాం. ఇక్కడ మార్త విషయంలోనే మనం ఆలోచన చేస్తే మార్త ఆయనకి ఉపచారం చేసి. మార్త ఆయనకి ఉపచారం చేసి. మనం బయట ఎక్కడికి పోయినా కూడా, ఏ అకేషన్స్కి పోయినా కూడా ఎట్లా అరుచుకున్నారు అంటారు కదా. అంటారా అనరా? మేము ఆ పెళ్ళికి పోయి వచ్చినాం, మేము అక్కడ పోయి వచ్చాం, మేము ఇక్కడ పోయి వచ్చామంటే
వెంటనే నాబోటోళ్ళు ఏమంటారు? అక్క మంచిగా అరుచుకున్నారా అంటారు కదా, మంచిగా చూసుకున్నారా అంటారు, మంచిగా ఆతిథ్యం ఇచ్చారా, మంచిగా పలకరించారా, మంచిగా చూసుకున్నారా, ఈ మాటలు వాడుకగా మనము అనుకునే మాటలు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఆ ఇంటికి వచ్చినప్పుడు మార్త ఆయనకి ఉపచారము చేయడము అన్నటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి మాట. అందుకని బైబిల్లో మనం చూస్తాం కదా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు చూడండి, బైబిల్లో రాబడిన మాట వాగ్దానం. దెర్ ఈజ్ ఏ ఎవిడెన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, దేవుని బిడ్డలంగా మనము ఈ వాగ్దానాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అంటే న్యాయస్తుడు అని అర్థం. కాబట్టి న్యాయం చేసేటువంటి దేవునికి మనం ఎంత పరిచర్య చేయాలా, ఎంత ఉపచారం చేయాలా? కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఈ మాటను గుర్తు పెట్టుకోవాలి. చూడండి, మన ఇంట ఈ క్వాలిటీ ఉండాలి. చూడండి, ఉపచారం చేసేటువంటి ఆ మైండ్ సెటప్ మనకు ఉండాలి. అది చాలా మంచి అలవాటు. చూడండి, దేవుని బిడ్డలంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. భక్సింగ్ గారి దగ్గరికి చాలామంది వస్తారు. మరి హైదరాబాద్ వాళ్ళు వస్తారు, నార్త్ వాళ్ళు వస్తారు, బయట దేశస్తులు కూడా వస్తారు, దొరలు కూడా వస్తారు, దొరసాన్లు కూడా వస్తారు. వాళ్ళకు టేబుల్ దగ్గర నేను చూశాను నా కళ్ళతో, బుక్లో చదివింది కాదు, ఐ విట్నెస్. నేను అక్కడ చూసి నేను అనుభవించిందే చెప్తా ఉన్నా. చూడండి, వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి అవి ఇవి పంచిపెట్టేటప్పుడు ఆయన చూపించేటువంటి లక్షణాలు చాలామందిని ఆకట్టుకున్నాయి. చాలామంది ఆయనను గురించి చాలా గొప్పగా చెప్తారు. చూడండి, మేము హెబ్రోన్కి వెళ్ళాము, అక్కడ ఎంత బోధ విన్నాము, ఎన్ని రోజులు ఉన్నాము, ఈ చెప్పుకోవడము సెకండరీ. చూడండి, ఫస్ట్ భక్సింగ్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు, ఎట్లా పరిచర్య చేశాడు, ఎట్లా ఆతిథ్యం ఇచ్చాడు, ఎట్లా ప్రేమించాడు, ఎట్లా కూర్చోబెట్టుకున్నాడు, ఎట్లా ఫెలోషిప్ ఇచ్చాడు, వీటిని గురించి చాలామంది చెప్పుకుంటారు. చూడండి, కాబట్టి దేవుని బిడ్డలంగా ఆయన ఒక పెక్యులియర్ పర్సన్ అని కూడా చెప్పచ్చు. అన్నిట్లో కూడా ఆయన అట్లా అనుభవం కలిగిన వాడుగా, జ్ఞానవంతుడిగా ఆయన మరి ఇండియాలో అయితేనేమి, బయట దేశాల్లో అయితేనేమి అలా దేవుని జనుడుగా, దేవుని సేవకుడుగా, దైవజనుడుగా, దేవుడు ఏర్పరచుకున్న పాత్రగా అలా ప్రూవ్ చేసుకున్నాడు. అందును బట్టి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన గురించి చాలా గొప్పగా రాశారు. గొప్ప గొప్ప మ్యాగజైన్స్లో రాశారు, వేరే వేరే స్థలాల్లో, వేరే వేరే వ్యక్తులు. చూడండి, కాబట్టి ఇలాంటి మంచి ప్రత్యక్షత కలిగిన సహవాసం కలిగిన సంఘంలో, సహవాసంలో దేవుని బిడ్డలంగా ఈనాటి వరకు మనం శేషంగా ఉన్నాం. దీనికి మనం ఎప్పటికీ కృతజ్ఞమై ఉండాలి. ఇలాంటి మంచి క్రమాన్ని, వాక్యాన్ని, ప్రార్థనను, పరిచర్యను, ఆతిథ్యాన్ని, ప్రేమను పంచేటువంటి పరిస్థితి బయట మనం చూడలేం. చూడండి, ఒకవేళ చూసినా కూడా అది ఏదో టైం బీయింగ్గా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము ఈనాడు దేవునికి దేని గురించి కృతజ్ఞమై ఉండాలి. కాబట్టి ఇక్కడ మనము గమనించేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన ఆ ఇంట ఉన్నప్పుడు ఆయనను వారు చేర్చుకొనిరి. మార్త ఆయనను చేర్చుకుంది. యేసు ప్రభువారు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు ఉపచారము చేసిరి అన్న మాట మనం చూస్తాం. ఇంట జరిగినటువంటి పరిస్థితులు మనం బైబిల్లో చూస్తే చాలా మనకు జ్ఞాపకం చేయబడతాయి. మార్క్సు వార్త 2వ అధ్యాయంలో యేసు ఆ ఇంట ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు అన్నటువంటి మాటలు అక్కడ కూడా మనకు జ్ఞాపకం చేయబడతాయి. అది కపెర్నహూము అని బైబిల్లో మనం చూస్తాం. మార్క్సు వార్త 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు అక్కడ కూడి, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు అక్కడ కూడి. నేను చెప్పే కాంటెక్స్ట్ మీకు బాగా అర్థం చేసుకోవాలి. ఇల్లు, ఇంట అన్నటువంటి మాట మనం ఇప్పుడు చూస్తున్నాం.
ఎందుకనగా మన ప్రియులు నూతనంగా ఈ గృహాన్ని కట్టుకున్నారు కనుక ఈ ఇంటి సందర్భాన్ని మనము ధ్యానం చేస్తా ఉన్నాం. యేసు అక్కడ ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు అక్కడ కూడి వచ్చారు. కాబట్టి ఈనాడు మన ఇంట ఎవరిని చూపాలా? ఎవరిని చూపాలా? మన ఇంట ఎవరిని చూపాలా? యేసును చూపాలా. మన ఇంట యేసును చూపాలా. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో సేవ చేస్తూ ఉన్నాను. అక్కడ సేవ చేసేటప్పుడు విజిటింగ్కి వెళ్ళాను. సాయంకాలం పూట నేను విజిటింగ్కి వెళ్తే పోతానే ఫస్ట్ రూమ్లోనే సిట్టింగ్ రూమ్ అంటారా, డ్రాయింగ్ రూమ్ అంటారా, ఏదన్నా అదే ఒకటే. పోతానే పెద్ద ఫ్రేమ్ ఉంది, చాలా కాస్ట్లీ ఫ్రేమ్, మంచిగా ఫ్రేమ్ చేసుకున్నారు. ఎదురుగానే పెట్టారు, డోర్ పక్కనే పెట్టారు, చాలా పెద్దగా. చూడండి, నేను అనుకుంటున్నా అది దాదాపు 200 ఏంటది అనుకుంటా ఆ కాలంలో. మంచిగా చాలా కాస్ట్లీ ఫ్రేమ్ కట్టారు. సరే, అది చిన్నదో పెద్దో మొత్తానికైతే ఫ్రేమ్ పెట్టుకున్నారు. ఎవరున్నారు అక్కడ అంటే ఆ ఇంటి యజమానుని కొడుకు ఉన్నాడు. సరే, ఆ ఇంటి యజమానుని కొడుకుంటే పర్వాలే. వాని పక్కన ఎవడు ఉన్నాడంటే చిరంజీవి ఉన్నాడు, సినీ యాక్టర్. నేనన్నా, ఏందమ్మా ఇది ఇక్కడ పెట్టుకున్నావు అంటే, ఏదన్నా వాడు హైదరాబాద్కి పోయినప్పుడు ఆయనతో ఫోటో దిగిందంట, అది పెట్టుకున్నాడు. ఆయనతో ఫోటో దిగానే దానికి ఇంత హైలైట్ ఎందుకమ్మా? మనము మన ఇంట వాక్యం పెట్టుకోవాలా, దేవుని సన్నిధి, దేవుని మాటలు ఉండాలా. కాబట్టి ఈయనని తెచ్చిపెట్టారు ఏంటి? అన్యుని. వాడు అన్యుడు కదా, వాడు సినీ యాక్టర్ కావచ్చు, కోటేశ్వరుడు కావచ్చు, ఎక్కడ ఏమైనా కావచ్చు. వాడు మారు మనసు లేనివాడే, రక్షణలోనివాడే, వానికి ఇంత ప్రియారిటీ ఇవ్వడం ఎందుకు అన్న అంటే, ఏమన్నా బాబుగాడు పెట్టినాడు, బాబుగాడు పెట్టినో బాబుగాడిని తల్లి ఒప్పుకుందో తీసిపడే అన్న చెప్పిన. బాబుగాడు పెట్టినో వాడిని తల్లి పెట్టిందో తీసిపడే అని చెప్పి. చూడండి, దేనికి ప్రాముఖ్యత ఇస్తారు వాళ్ళు? దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఒక మనిషికి, ఆ మనిషి విగ్రహం. చూడండి, ఒకవేళ ఆయన ఫ్యాన్ ఈయన కావచ్చు, ఈయన ఫ్యాన్ ఆయన కావచ్చు, ఫ్యాను లేకుండా ఏదో కావచ్చు. చూడండి, మనకు మన యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితానికి ప్రభు ప్రాముఖ్యం, ప్రభు యొక్క మాటలు ప్రాముఖ్యం. చూడండి, దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రియారిటీ మనం ఇస్తున్నాం. దేవుని మాటలు వాళ్ళు చదువుకోవాలా, ఇతరులు కూడా చదువుకోవాలని ఎంత మనం ఇష్టపడతాం. చూడండి, కాబట్టి దేవుని బిడ్డలముగా దేవుని యొక్క వాక్య ప్రకారము మన ఇంట ఆయన ఉన్నాడు అన్నది ఇతరులకు తెలియాలి, తెలిసి ఇతరులు రావాలా. పలానింటికి పోతే, పలానింటికి పోతే పలానింటిలో మేము ఇది అనుభవించాం, ఇలాంటి ఫీలింగ్ మాకు కలిగింది. అక్కడ ప్రభు ఉన్నట్టుగా ఫీల్ అయ్యాం, అక్కడ ప్రభు మాటలు ఉన్నట్టుగా ఫీల్ అయ్యాం. మేము అక్కడ ఉన్న కొద్దిసేపు ఆ సమయం అంతా కూడా మాకు చాలా నెమ్మది అనిపించింది, మాకు చాలా సంతోషం అనిపించింది. ఇది మన సాక్ష్యంగా ఉండాలి. చూడండి, దేవుని బిడ్డలంగా మనము ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకున్నా ఈ అనుభవం లేకపోతే ఏం లాభం? కాబట్టి నేను మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాను, కానీ మీ ప్రోత్సాహం కొరకు చెప్తున్నా. కాబట్టి మన ఇంట ప్రభు మాటలు, ప్రభు సహవాసం, ప్రభు యొక్క కార్యం ఇతరులు గుర్తించాలి, ఇతరులు తెలుసుకోవాలి. అరే, ఆ చివరిలో ఉంది ఇల్లు, ఆ ఇంటికాడ వాక్యం దొరుకుద్దిరా, ఆ ఇంటికాడ ప్రభు ఉన్నారా, ఆ ఇంటికి పోతే ఎంతో నెమ్మదిరా, ఆ ఇంటికి పోతే ఎంత ఆదరణరా, ఆ ఇంటికి పోతే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందిరా అన్నటువంటి మాటలు ఇతరులు చెప్పుకోవాలి. చూడండి, దేవుని బిడ్డలంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దైవజనుడు భగత్ సింగ్ గారు ఒక సందర్భంలో ఆయన ఒక చిన్న గుడిసె దగ్గరికి వెళ్ళాడు. చిన్న గుడిసె, అది వంగిపోవాలా, స్లమ్ ఏరియాలో వేసుకుంటారే అలాంటి చిన్న గుడిసె. చూడండి, ఆ గుడిసెలోకి పోయారు. ఎందుకు భగత్ సింగ్ గారు ఆ ఇంటికే పోతున్నాడు అని చూస్తే ఆ ఇంటికి లోపలికి వెళ్ళాడు. ఇది ఏదో మనుషులు చెప్తే పోయింది కాదు, ఆయన దేవుడు చెప్పాడంట. రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడంట, నువ్వు పలానా ఇంటికి వెళ్ళు అంటే ఎట్ట పోవాలి, అడ్రస్ ఏంది? ఇప్పుడంటే మనం లొకేషన్ పెట్టుకుంటే నేరుగా వచ్చేస్తాం కదా. ఎంత దూరమైనా ఎక్కడున్నా, ఏ సందులో ఉన్నా కూడా లొకేషన్ తీసుకుపోయి నేరుగా అక్కడ ఆపుతుంది కదా. మరి ఆయనకు లొకేషన్ లేదు, ఏం లేదు, పలానా ఇల్లు అని చెప్పాడు. ఏ ఇల్లు అది, ఎక్కడ ఉంది, ఎవరున్నారు, ఆ ఇంట్లో ఉన్న ఓనర్స్ ఏంటి, ఏం సంగతి అని భగత్ సింగ్ గారికి ఎన్నో ప్రశ్నలు వచ్చినాయి. అయినా దేవుడు ఆయనతో మాట్లాడాడు కనుక, అక్క ఇక్కడ విను, నేను చెప్పేది చాలా ముఖ్యమైన గ్రీన్ సీర్ అక్క, నన్ను చూడు,
ఆ ఇంటికి దేవుడే ఆయన్ని తీసుకెళ్ళాడు. చూడండి, ఆ చుట్టూ ఏరియాలో ఆ ఇంటికి పోవడానికి వెతుకుతూ ఉంటే భక్సింగ్ గారికి దేవుడు చెప్పాడంట, నువ్వు లెఫ్ట్కి వెళ్ళి ముందుకెళ్ళు అట్లా అని చెప్తుంటే భక్సింగ్ గారికి దేవుడు ఎట్లా వాయిస్ వినిపిస్తుంటే అట్లా వెళ్ళాడంట, నేరుగా ఇంట్లోకి వెళ్ళాడు. చూడండి, ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ దేవుడు ఆయన నడిపించాడో అక్కడికి వెళ్ళి సేవ చేశాడు ఆయన. నేను చాలా సందర్భాల్లో చూసా, కొంతమంది ఇంటికి రమ్మని భక్సింగ్ గారికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలల వరకు అడుగుతూ ఉంటారు. ఇన్ గాడ్స్ టైమ్ ఐ విల్ కమ్, ఇన్ గాడ్స్ టైమ్ ఐ విల్ కమ్, ఇన్ గాడ్స్ టైమ్ ఐ విల్ కమ్ అనేవాడు. నాకేం అర్థమయ్యేది కాదు, ఇదేం గాడ్స్ టైం నాయన, ఇది ఎన్నిసార్లు అడుగుతుంటే పోతలేడు ఈయన అని అనిపించేది. ఈవెన్ డెడికేషన్స్ కూడా చాలా స్థలాల్లో మందిరాలన్నీ తయారై వాక్యాలన్నీ రాసి అంత ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ బ్రదర్, ప్లీజ్ గివ్ దట్ టైమ్ అంటే ఐ విల్ ప్రే అండ్ టెల్ యూ అంటాడు. అట్లా చెప్తూ వచ్చాడు. చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళకు కూడా అట్లా చెప్తూ వచ్చాడు. ప్రభు సమయంలో వెళ్ళి ప్రభు పని అక్కడ జరిగిస్తే అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. నేను చూశాను, అందుకనే చెప్తున్నా, బుక్లో చదివింది కాదు. నేను ఆయనతో పాటు వెళ్ళి చూశాను, ఆయనతో ప్రయాణం చేశాను, అందుకు నేను చెప్తున్నా విషయాలు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ భక్సింగ్ గారు ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎంతో అవసరతలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, పలాని వారు మీరేనా, ప్రభు నాతో మాట్లాడాడు, నేను మీ దగ్గరికి వచ్చా అంటే భక్సింగ్ గారిని చూసి వారు చూసి భక్సింగ్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. మొత్తానికి వాళ్ళకు దేవుని వాక్యం చెప్పాడు భక్సింగ్ గారు, వాళ్ళిద్దరూ రక్షించబడ్డారు. దేవుని సేవ చేశారు వారు, దేవుని పనికి ఎంతో ఉపయోగపడ్డారు వాళ్ళు. ఎక్కడ నుండి వాళ్ళు? గుడిసెలో ఉన్నవాళ్ళు. చూడండి, పేద కుటుంబం. అలాంటి వారి దగ్గరికి దైవజనుని నడిపించాడు, వారి ద్వారా దేవుని సేవను జరిగించుకున్నాడు. చూడండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు ఓపికంటే సాయంకాలం దాకా చెప్తారు. చూడండి, ఎన్నో అనుభవాలు. కాబట్టి దేవుని బిడలంగా ఈనాడు మన యొక్క జీవితంలో ఇది ప్రాక్టికల్గా ఉండాలి. చూడండి, కపెర్నహూములో ఉన్న ఇల్లు అనేది మనకందరికీ తెలుసు. అక్కడ పక్షవాయు కలిగిన వాడు బాగుపడ్డాడని తెలుసు, ఆ ఇల్లు బ్రేక్ చేశారని తెలుసు, వాళ్ళు దించారని తెలుసు, విశ్వాసం ఉంచారని తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ దీని అంతటికంటే ముఖ్యము, యేసు అక్కడ ఉన్నాడు. ఆ ఇంటి దగ్గర యేసు ఉన్నాడు కాబట్టి అనేకులు వచ్చారు. ఆ ఇంటి దగ్గర దేవుని వాక్యం ఉంది కనుక అనేకులు వచ్చారు. ఈ కాంటెస్ట్ మనం తీసుకోవాలి. కాబట్టి ఈనాడు నీవు నేను ఉన్నటువంటి ఇంటిలో ప్రభును చూపించాలా, ప్రభు మాటలు చూపించాలా, ప్రభు సహవాసం చూపించాలా, ప్రభు ప్రేమ చూపించాలా. ఇది నేటి దినాల్లో మనకు చాలా అవసరమై ఉంది. చూడండి, కాబట్టి దేవుని బిడ్డలంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ పరిస్థితిని మనం గమనించి అర్థం చేసుకొని ప్రభు మహిమార్థమై మన జీవితంలో ముందుకు సాగాల. చూడండి, ఇక్కడ మొదటి మాట మనం చూసాం కదా, మార్త యేసును ఆ ఇంట చేర్చుకుని. బైబిల్ రంగు ఎవరైనా చేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? అయ్యో మీరు ఉండనమ్మా, ధర్మారెడ్డి బ్రదర్ అన్నీ చెప్పినాడు మీకు ముందే. క్రిస్లర్ సిస్టర్ భర్త నేను ఇద్దరం కలిసి సేవ చేసాం. మేమిద్దరం బిఫోర్ మ్యారేజ్. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము గమనించాలి. వాక్యంలో రాయబడిన మాట జక్కయ్యను గురించి అందరికీ తెలుసు. ఎరికోలో ఆయన డిజిగ్నేషన్ తెలుసు, ఆయన ఏం చేస్తాడు, ఎట్లా ఉంటాడు, ఏం సంగతి, ఆయన ఆ యొక్క ఎరుకు అంతా తెలుసు, ఆ చుట్టుపక్కల ఏరియాలో అంతా తెలుసు. అటువంటి ఆయన్ని యేసు ప్రభువారు ఏం చేశాడు, పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగు అని పిలిచాడు. మనకు బాగా తెలుసు ఆ కాంటెస్ట్. అయితే ఇంట చేర్చుకొనెను అన్నటువంటి మాట చూడండి. నేడు నేను నీ ఇంట ఉండవలసింది అన్నప్పుడు, సార్ మా ఇంటికి వద్దు సార్, నా సంగతి అందరికీ తెలుసు, నాదంతా బయట పడుతుంది సార్ అట్లా అన్నాడా? నేను మలకపేటకు వచ్చిన తర్వాత ఒక ఆయనకు ఫోన్ చేసిన, అయ్యా ఈరోజు మీ ఇంటికి వస్తా అంటే, మా ఇంటికి వద్దు అంటున్నాడు ఆయన. చూడండి ఎట్లా సంగతి. ఏమంటే మేము షాప్కి వెళ్తున్నాం, ఈరోజు వద్దు అన్నాడు. ఈ రోజు వరకు ఇంకా వద్దు, ఇంకా మాట రాలే. చూడండి ఎట్లుంటుందో సంగతి. కొంతమందికి అట్లా ఉంటుంది. ఆయనే కాదు, చాలా స్థలాల్లో చాలా ఊర్లలో అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చూడండి, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి తలంపు ఇక్కడ మనం గమనిస్తే, యేసు ప్రభు వారిని నేను నీ ఇంట ఉండవలసింది అన్నప్పుడు జక్కయ్య ఏం చేశాడు? జక్కయ్య బ్యాక్గ్రౌండ్ అంతా ఎట్టన్నా ఉన్నాయి,
యేసు ప్రభు విషయం దగ్గరకు వచ్చేసరికి ఆయన చూపించినటువంటి రెస్పాండ్ ఏంటి? ఏం చేశాడు ఆయన? సార్ ఇంటికాడమ్మా ఆమె ఉంది మేడం, ఆమెను అడిగి అన్నాడా? ఇప్పుడైతే అట్టే చెప్తారు కదా, అన్న ఉండన్నా అక్కని అడిగేస్తే చెప్తా అంటారు కదా. అంటారా అన్నలు? చెప్పండి ఇక్కడ ఉండాలి అన్నలు. చూడండి, జక్కయ్య ఏమన్నా ఇంటికాడ అడిగిందా? దేవుని వాక్యంలో మనం చూస్తే బైబిల్లో ఆశ్చర్యం మనకు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా ప్రాక్టికల్గా ఉండాలి. మనకు చదువుతున్నాం, వింటున్నాం, ఈ కథ అంతా మనకు సండే స్కూల్లో తెలుసు, యూత్ మీటింగ్లో తెలుసు, స్త్రీల మీటింగ్లో తెలుసు, మెయిన్ మీటింగ్లో తెలుసు. కానీ సందర్భం మనం ఆలోచన చేస్తే జక్కయ్య యేసుప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నాడు? జక్కయ్య దిగు, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉంది అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? ఎట్లా రెస్పాండ్ అయ్యాడు? అక్కడ రాయబడిన మాట చూడండి. త్వరగా దిగాడు. రెండవ మాట ఆ మాట చూడండి, త్వరగా దిగాడు. ఎంత యాంగ్జైటీ ఆయనకి. నా స్వంటోని ఇంటికి ఈయన వచ్చేది, నా సంగతి అందరూ చెప్తా ఉంటారు. ఆడ ఉన్నోళ్ళు కూడా చెప్తుండ్రు కదా, ఏమంటున్నారు ఆయన గురించి? ఏం రిపోర్ట్ ఇస్తుండ్రు? ఏం సాక్ష్యం ఇస్తున్నారు ఆయన గురించి? దునియా అంతా కూడా ఆయన గురించి ఏం చెప్తుండ్రు? ఈ స్వంటోని ఇంటికి పోయేది, పిలుస్తున్నడికి దమాకు లేదు, వచ్చినడికి దమాకు లేదు అనరా? చాలా మనం ఓరల్ నాలెడ్జ్తో ఆలోచన చేస్తే ఇట్లాంటి రెస్పాండ్ ఉంటుంది. కానీ యేసయ్య హృదయం ఎరిగినవాడు, యేసయ్య మనసును ఎరిగినవాడు, యేసయ్య ఆశను ఎరిగినవాడు, యేసయ్య వాని యాంగ్జైటీ ఎరిగినవాడు, యేసయ్య వాని అక్కర తీర్చే దేవుడు, యేసయ్య వాని ఇంట్లో ఉండాలని ఇష్టపడిన దేవుడు. ఆయన వర్షన్ వేరే, మనుషులంగా మనం చూపించే వర్షన్ వేరే. ఆ లొకాలిటీ అంతా ఏమనుకుంటున్నారు ఆయన గురించి? ఆయన డిజిగ్నేషన్ బట్టి, ఆయన పరిస్థితిని బట్టి అందరూ కూడా అలాగే సర్టిఫికెట్ ఇచ్చారు. ఇడు పాపి సార్, ఈయన ఇంటికి వెళ్తున్నావేంది? ఇంకా నీకేమి ఇల్లు కనపడతలేవా? ఎవరి మంచి మంచి ఇల్లు ఉన్నాయి సార్, వాని ఇంటికి వెళ్తున్నావేంది? అబ్బే ఎంత గలీజుని ఇంటికి నువ్వు పోయేది అన్నట్టు చెప్పారు. కానీ యేసు వారికి అస్వంతుడే కావాలి. చూడండి, దేవుని బిడ్డలంగా అక్కడ మనం గమనించే తలంపు ఏంటంటే, అతడు త్వరగా దిగాడు, సంతోషంతో చేర్చుకున్నాడు. త్వరగా దిగాడు, సంతోషంతో చేర్చుకున్నాడు. కాబట్టి ఈనాడు దేవుని బిడ్డలంగా యేసు విషయంలో, ఆయన వాక్యం విషయంలో, ఆయన చేర్చుకునే విషయంలో మనం డిలే చేయొద్దు. చూడండి, ఇంకా ఎవరైనా ఇక్కడ యేసును చేర్చుకునే వారు హృదయంలో, ఈ హృదయమైన ఇంటిలో ఇంకా ఆయన లేకుండా, ఆయన మాటలు లేకుండా, ఆయన సావాసం లేకుండా, ఆయన ఆత్మకార్యం జరగకుండా, పాపములు ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా, ప్రభువైన యేసు రక్తం ద్వారా కడగబడ్డామనే నిశ్చయిత లేకుండా ఎవరైనా ఉంటే తీర్మానం చేసుకొని జక్కయ్య చేర్చుకున్నట్లుగా త్వరగా సంతోషంగా చేర్చుకుంటే యేసు ప్రభువారు ఇచ్చే బిరుదు ఏంటి? అక్కడ ఏం బిరుదు ఇచ్చాడు యేసు ప్రభువారు? ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. చూడండి, జక్కయ్య చేసింది రెండే విషయాలు. ఏం చేశాడు? త్వరగా దిగాడు, సంతోషంగా ఇంట చేర్చుకున్నాడు. యేసు ప్రభువారు ఏం చెప్పాడు ఆయనకి? ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి నేడు రక్షణ. అంటే ఏ హౌస్ ఆఫ్ సాల్వేషన్. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ఆలోచన చేస్తే ఆయన రెండు పనులు చేస్తే యేసు ప్రభువారు కూడా, నువ్వు దేవుని కుమారుడు అయ్యావయ్యా, నీ ఇంటికి రక్షణ వచ్చిందయ్యా, నువ్వు రక్షించబడ్డావు, దేవుని బిడ్డవైపోయినావు. చూడండి, దేవుని వాక్యంలో రాయబడినటువంటి తలంపు మనం గమనించాలి. చూడండి, మనకు ఆయన ఉండాలి. ఆయన లేకుండా, ఆయన వాక్యం లేకుండా సంతోషంగా మన జీవితాలు, మన కుటుంబాలు గడపకుండా ఏమున్నా కూడా అన్నీ సున్నానే. చూడండి, లోకంలో ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక కుటుంబాన్ని గురించి ఈ సందర్భంగా చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఇది. చూడండి, ఒక బ్రదరు ఒక ఇంటిని కట్టుకున్నాడు. ఆయన భార్య ఎంప్లాయ్, ఆయన ఎంప్లాయ్, ఇద్దరు. వాళ్ళకిద్దరు పిల్లలు. చాలా మోడ్రన్గా కట్టుకున్నారు. ఇప్పుడు కాదు, ఆ దినాల్లోనే చాలా మోడ్రన్గా కట్టుకున్నారు. అన్ని ఫెసిలిటీస్ వారికి ఉన్నాయి. చక్కటి కాంపౌండ్, చాలా చక్కగా ఫ్యామిలీ ఉంటారు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. చూడండి, ఉద్యోగరీత్యా చాలా మంచిగా ఉన్నారు.
ఫ్యామిలీగా చాలా మంచిగా ఉన్నారు, ఇంటి విషయంలో చాలా మంచిగా ఉన్నారు, ఓవరాల్గా చూస్తే ది బెస్ట్ అన్నట్టుగా ఉన్నారు. అప్ టు ద మార్క్. వాళ్ళ ఇండ్లు, వాళ్ళ ఫర్నిచరు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్, వాళ్ళ పిల్లలు, వారు చాలా హుందాగా ఉన్నారు. కానీ వాళ్ళకు రక్షణ లేదు, వాక్యం లేదు, ప్రభువు లేడు. అన్నీ ఉన్నాయి. ఓవరాల్గా మనం చూడడానికి ఇంట్లో దెర్ ఈజ్ నో ల్యాక్ అట్ ఆల్ అన్నట్టు ఉంటుంది. చూడండి, భోజనం ఉంది, ఇల్లు ఉంది, ఫర్నిచర్ ఉంది, అన్ని పరిస్థితులు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, సమస్తం వారు అనుభవిస్తున్నారు. కానీ రక్షణ లేదు. చూడండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి రక్షించబడింది. ఒక దైవ సేవకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి సేవకుడు ఆ వృద్ధాప్యంలో ఉన్న సహోదరితో మాట్లాడుతూ వచ్చాడు. అక్క, నువ్వు ఎంత ధన్యురాలవక్క, ఎంత చక్కటి ఇంట్లో ఉన్నావు, నీ కొడుకు కోడలు పిల్లలు ఎంత మంచివారంటే నువ్వు అన్నట్టుగా చాలా మంచిగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అంత బాగుంది. కానీ నా కొడుకుకు కోడలకు రక్షణ లేదయ్యా, వాళ్ళ కొడుకు ప్రార్థన చేయించు. చూడండి, ఇలా చాలామంది హైదరాబాద్లో ఏమి, బయట ఏమి, ఇంకా ఎక్కువ ఎన్నో స్థలాల్లో ఓవరాల్గా వీఆర్ సాటిస్ఫైయింగ్ బై గాడ్స్ గ్రేస్. అది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఉద్యోగం ఉంది, పర్సనాలిటీ ఉంది, హెల్త్ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చక్కగా ఉన్నారు, అన్నీ బాగున్నాయి. కానీ రక్షణ లేకుండా మనం గడిపితే, పాపములు క్షమించబడిన నిశ్చయిత మనం లేకుండా గడిపితే ఏమి లాభం లేదు. కాబట్టి ప్రభు బిడ్డలంగా మొట్టమొదట మన జీవితంలో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి అనుగ్రహించినటువంటి ఆ రక్షణ సన్నిధి, సావాసం, ఆనందం మనము కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రభు కార్యములో మనం ఆనందించి సంతోషించేటువంటి పరిస్థితిని మొట్టమొదట మనం కలిగి ఉండాలి. ఆయన్ను మనం చేర్చుకోవాలి, ఆయనకు మనం పరిచయం చేయాలి. ఆ ఇంట యేసు ఉన్నాడు, ఆ ఇంట వాక్యం ఉంది, ఆ ఇంట ప్రభు బిడ్డలు ఉన్నారు అన్నటువంటి ఆ యొక్క అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. అది ఈ భూమి మీద దేవుని బిడ్డలంగా మనము కలిగి ఉండవలసినటువంటి విషయం. తర్వాత ఒక ఇంటిని చూస్తాం మనము. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మారుకోను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు ప్రార్థన చేయుచుండ్రి. యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చిరి. అక్కడ అనేకులు కూడి ప్రార్థన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తారు. మరియ ఇంటిలో ఏం జరుగుతుంది? సంఘం ఉంది, అక్కడ దేవుని ప్రజలు ఉన్నారు. అక్కడ అనేకులు కూడి ఏం చెప్పుకుంటున్నారు? మనమైతే కూడాము అనుకో, ఏం చెప్పుకుంటాం? మీరే చెప్పండి అక్క, ఏం చెప్పుకుంటాం మనం? ముచ్చట్ల కంటే ముందు నేను చెప్తా ఏం మాట్లాడుకుండేది చెప్పాలనా? అక్క ఎక్కడ కొన్నారు ఈ చీర? చాలా బాగుంది అక్క. ఈ అంచు ఎక్కడ లేదక్క, మీరే కొన్నారు అంటే అక్క దానికి యాడ్ చేసి 10 మాటలు కొన్నాం. ఇది ఇక్కడ కాదు, ఉమెన్స్ వరల్డ్లో కొన్నాం. చూడండి, అంటే జనరల్గా మన యొక్క భాష, మన యొక్క వాతావరణము అవే ఉంటాయి. లేకుంటే ఏం మాట్లాడుకుంటాం మనం? పిల్లల గురించి మాట్లాడుకుంటాం, వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటాం, ఇంకేం మాట్లాడుకుంటాం? ఏం మాట్లాడుకుంటాం? సంఘ విషయాలు మాట్లాడుకుంటాం కదా, అంతే. కొద్దిసేపు మనము ప్రార్థన చేసుకుందాం అంటామా? నేను బ్రదర్ దగ్గర ఉన్నా, ప్రాక్టికల్గా చెప్తున్నా. మేము మార్నింగ్ 5 o'clock లేస్తే రాత్రి పండుకునేసరికి 12 అవుతుంది. మళ్ళీ కొద్దిసేపు అట్లా పండుకున్నామో లేదో మళ్ళీ వెంటనే బ్రదర్ లేపుతాడు. మళ్ళీ అంత కోడి నిద్రలాగా ఉంటుంది మాది. 3-4 గంటలు కూడా చక్కగా పండుకోము. కానీ ప్రభు కృప ఇచ్చాడు. ఆ దినాల్లో యంగా ఉన్నాం కనుక ఆ దినాల్లో చక్కగా దేవుడు సహాయపడ్డాడు, మేలు చేశాడు, మాకు కృప ఇచ్చాడు. దైవజనుడికి పనిచేస్తున్నాం కనుక దేవుడు ఎక్స్ట్రా గ్రేస్ ఇచ్చాడు. అట్లా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా భక్సింగ్ గారు ఏమనేవాడంటే, ఆర్ యు ఫ్రీ అనేవాడు. మేము అక్కడ 2-3 ఉండేవారు. ఎస్ బ్రదర్ అంటే, కమ్ వీ విల్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్ అనేవాడు. చూడండి, ఏ టైం చెప్పండి, మీరు గెస్ట్ చేయండి. ఏ టైము?
మధ్యాహ్నం 3 గంటలకు ముసలాయన అన్నం తిని పండుకోవచ్చు కదా, పెద్ద మనిషి ట్యాబ్లెట్స్ వేస్తాము, అన్నం పెడతాము, అన్నీ తిని పండుకోవచ్చు కదా. చూడండి, ఆయనకున్న భారం, ఆయనకున్న ఆసక్తి. ఆయన మమ్మల్ని పిలిచేది, పెద్దలు ఉన్నారు కదా, జీటీ గారు, అగస్టిన్ గారు, దాసన్ గారు, వాళ్ళందరినీ పిలవచ్చుగా. వాళ్ళతో చేసే టైం సపరేట్, కానీ మాతో కూడా చూడండి, అది దైవజనుని యొక్క ప్రత్యేకత. చూడండి, దేవుని బిడ్డలంగా మనం ఆలోచన చేయాలి. మరియ ఇంట అనేకులు కూడి వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ మనం గమనించే తలంపు ఏంటంటే, వాళ్ళు భౌతికంగా విషయాల కొరకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తలేరు, శరీర సంబంధమైన విషయాల కొరకు ప్రియారిటీ ఇస్తలేరు. ఆ కాంటెస్ట్లో వాళ్ళకు ఉన్నటువంటి మోటివేషన్ అంతా ఏంటి, ఈ అధ్యాయంలో ఉన్న మోటివేషన్ అంతా ఏంటి, పేతురు విడుదల కావాలి. చూడండి, పేతురు బయటికి రావాలి, పేతురు బయటికి రావాలి. చూడండి, అంటే ఆయన బంధించబడి ఉండేది ఇష్టం లేదు. ఒక వ్యక్తి యొక్క విడుదల కొరకై, బయటికి రావడానికి కొరకై, సేవ జరగడానికి కొరకై, పరిచర్య జరగడానికి కొరకై సంఘము, దేవుని ప్రజలు కలిసి ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ మేనర్ మనం కలిగి ఉండాలి. చూడండి, ఎన్నో విషయాలు చూడండి, ఎంతోమంది భార్యలు వస్తారు, భర్తలు రారు, భార్యాభర్తలు వస్తారు, పిల్లలు రారు, పిల్లలు వస్తారు, పేరెంట్స్ రారు. ఎన్నో కుటుంబాలు అలా ఉంటాయి. ఇలాంటి వాటి కొరకు సంఘం ఏం చేయాలి, దేవుని ప్రజలంగా మనం అందరం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. చూడండి, కాబట్టి ప్రార్థన చేసే ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. మనం ఇల్లు కట్టుకున్నామంటే ఇంట్లో, ఇందాక బాబు చెప్తున్నాడు విజయరావు కొడుకు పైన, హాల్ చాలా బాగుంది నాయన అంటే, అంకుల్ ఇక్కడ మీటింగ్ జరగాలి కదా, అందుకని అందరూ గ్యాదర్ కావడానికి విశాలంగా పెట్టామన్నాడు. నా హృదయం నిండిపోయింది ఆ మాట అంటారు. ఎంత చక్కటి అభిప్రాయం ఉందో చూడండి. మీటింగ్ పెడితే అందరూ ఇక్కడ కూర్చోవాలి అంకుల్, అందుకని విశాలంగా కట్టినాం. చూడండి, ప్రభు బిడ్డలంగా మనము చేసేటువంటి యాక్టివిటీ, మన మోటివేషన్, మన బర్డెన్, మన ప్రేయర్ లైఫ్ అలా ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తామన్నాడు. మన ఇంట ప్రార్థన ఉండాలి, మన ఇంట ప్రార్థన ఉండాలి. చూడండి, తర్వాత మన ఇంట ఏం ఉండాలా అనేది మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ లాజరు ఉన్నాడు, మార్తా ఉంది, మరియా ఉంది. అక్కడ మరియా ఏం చేసింది, విలువైనటువంటి అత్సర జటామాంస అత్తరు సేరునర్ర తీసుకొని యేసు పాదములకు పోసి తల వెంట్రుకలతో తుడిచింది. అక్కడ ఏమి కనపడుతుంది, ప్రభును ఘనపరచడం అనేది కనపడుతుంది. ప్రభును ఘనపరచడం చూడండి, ఆ దినాల్లో అంత విలువైనటువంటి అత్తరు యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో యేసు పాదములను తుడవడం అనేది మనకు తెలిసింది, చదువుకున్నాం, విన్నాం. అంటే ఆ కాంటెస్ట్లో మన యొక్క గ్రహింపు ఏమిటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ప్రభును ఘనపరచడము, ప్రభును ఘనపరచడము. చూడండి, ఎంత మంచి అలవాటు. మనం ఎక్కడున్నప్పుడు కూడా మన ద్వారా దేవుడు ఘనపరచబడాలా, చూడండి, దేవుడు మహిమపరచబడాలా. అందుకని దేవుడు నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా ఒక కుటుంబంగా చేసుకున్నాడు, ఒక సంఘంగా చేసుకున్నాడు, ఒక సమాజంగా చేసుకున్నాడు, మనల్ని కొనుక్కున్నాడు ఆయన. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు రాయబడిన మాటలు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా, ఎంత ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నా, ఎంత దూరం ఉన్నా, చిన్నవారమైన పెద్దవారమైన, చదువున్నవారమైనా చదువు లేని వారమైనా, ఎంప్లాయీస్ అయినా అన్ఎంప్లాయీస్ అయినా, ఎవరమైనా సరే మనము దేవుని మహిమపరచాలా, దేవుని ఘనపరచాలి, ఆరాధికులంగా ఉండాలి. దేవుని ప్రజల యొక్క ప్రత్యేకత ఎలా ఉండాలంటే, ఈ బికమ్ ఏ వర్షిపర్స్, ఆరాధికులంగా మనం ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆరాధన? ప్రభు ద్వారా మేలు పొందినప్పుడే వస్తుంది, ప్రభు ద్వారా నిశ్చయిత పొందినప్పుడే వస్తుంది, ప్రభు ద్వారా మనం ఆశీర్వదించబడినప్పుడు వస్తుంది, మన పాపములు క్షమించబడినప్పుడు ఆరాధన వస్తుంది, యేసు రక్తం ద్వారా కడగబడి విజయం పొందినప్పుడు మనకు ఆరాధన వస్తుంది. కాబట్టి మనము జీవితకాలం అంతా కూడా ప్రభును ఆరాధించే వారంగా ఉండాలి. చూడండి, ఎప్పటికీ మనము ఆరాధికులంగా ఉండాలి, ప్రార్థనాపరులంగా ఉండాలి, వాక్యం కలిగిన వారంగా ఉండాలి, సేవా దృక్పథంతో ఉండాలి, పరిచర్య ఆశ మనం కలిగి ఉండాలి, దేవుని కొరకు ఉపయోగపడాలా అన్నటువంటి ఆ భారం మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా ఇలాంటి వాతావరణంలో సమాజంగా మనం అభిప్రాయం కలిగి ఉంటే అది ఎంతో గొప్ప సాక్ష్యం.
తర్వాత ఈ ఇంట యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరి బేతనియ ఆ గ్రామంలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు మరి 6 దినాలు ముందుగా వచ్చాడు. అక్కడ లాజరు కలుసుకున్నాడు, మార్తా కలుసుకున్నారు, మరియ కూడా కలుసుకున్నారు. మరియ మరి ప్రభును ఘనపరిచింది. అయితే మరియ ఆ అత్తరు పగలగొట్టి యేసు ప్రభువారి పాదములకు పోసి తల వెంట్రుకలతో తుడిచినప్పుడు అక్కడ ఏమైంది? ఏం రాయబడింది అక్కడ? 3వ వచనం చివరి భాగంలో ఇల్లు అత్తరు వాసనతో, అది ఏం చూపిస్తుంది? అత్తరు వాసనతో నిండారంటే ఇప్పుడు ఈ ఇంటికాడ ఏం వాసన వస్తుంది? కూర వండుతున్నారు కనుక ఏం వాసన వస్తుంది అందరికీ? అరే రే 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 అక్కడ కూర వండుతున్నారు, అరే రే అక్కడ బగారానం అవుతుంది అని చూడండి. తర్వాత ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేస్తే ఇల్లు అత్తరు వాసనతో నిండడం అన్నటువంటి మాట ఏం చూపిస్తుంది? సాక్ష్యం. చూడండి, సాక్ష్యం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో పౌలు అపోస్తలుడు రాస్తాడు కదా, ఏమన్నాడు? 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, మేము రక్షించబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అది. మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం అంటే ఆయన కలిగి ఉన్నాం. చూడండి, మేము ఆయన్ను కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలంగా మనము ఈ లోకానికి చూపించాల్సింది దేవుని కలిగి ఉన్న ప్రజలం, దేవునికి చెందిన ప్రజలం, దేవుని సేవించే ప్రజలం, దేవుని ఆరాధించే ప్రజలం, దేవునికి పరిచయం చేసే ప్రజలం. ఈనాడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇలాంటి ఉనికి, ఇలాంటి అట్మాస్ఫియర్ నేను మనందరం కూడా చూపించే వారంగా ఉండాలి. ఎవరయ్యా వాళ్ళు? ప్రభును తెలుసుకున్నవారు, ప్రభు బిడ్డలు, ప్రభు కుటుంబస్తులు. నేను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు! భూమి ఆకాశంలో కలగజేసిన దేవుడు, నన్ను నిర్మించిన దేవుడు, మన నిర్మాణకుడు ఆయన, మనల్ని తయారు చేసుకున్నది ఆయన. చూడండి, నీ ద్వారా నా ద్వారా ఆయనకు మహిమ రావాలని తయారు చేసుకున్నాడు. నన్ను ఈ భూమి మీద ఇంకా సజీవంగా ఉంచాడు. ఈ లోకంలో దేవుని అనేకులకు చూపించేటట్లుగా, ఆయన వాక్యాన్ని అనేకులకు చూపించేటట్లుగా, ఈ సాక్ష్యాన్ని అనేకులు తెలుసుకునేటట్లుగా ఇంకా మనల్ని సజీవంగా ఉంచాడు. కాబట్టి ఇలాంటి మీనింగ్ఫుల్ లైఫ్, మీనింగ్ఫుల్ ఫ్యామిలీ మనము కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలంగా మన ఆశ, మన భారము ఇలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట సాక్ష్యం. క్రీస్తు కొరకై సువాసన కలిగిన వాతావరణంలో మనం ఉండాలన్నది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు బిడ్డలంగా ప్రభు యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటలని మనం అర్థం చేసుకుందాం. దేవుని బిడ్డలముగా దేవుని యొక్క వాక్యంలో మనకందరికీ తెలిసినటువంటి మాట ఉంది కదా, దేవుని ప్రజలమైన మనము ఈ మాటలు తరచుగా మనము చదువుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక చాలు. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాము, వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడు. ఈ మాట చూడండి, వారి ఇంట ఉన్న సంఘమునకును, వారి ఇంట ఏముంది? సంఘం. చూడండి, కాబట్టి మనము కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము అంటే సంఘం ఏర్పడాలి. చూడండి, ప్రజలు, దేవుని ప్రజలు సమకూర్చబడాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట మనం చూస్తున్నాం. కొరింథీలో ఉన్న సంఘము అని మనం చూస్తాం. ప్రిస్కిల్లా, అకుల వారి యొక్క ఇల్లే ఒక సంఘంగా ఏర్పడింది. నీ ఇంట ఉన్న సంఘము అని ఇలా బైబిల్లో మనం చూస్తాం. చూడండి, ఇంట ఉన్న సంఘం. చూడండి, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యములో మనకి మాట జ్ఞాపకం చేయబడుతుంది. సమాజముగా, సంఘముగా మన ఇల్లు ఏర్పడడం ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. చూడండి, నలుగురు మన ఇంటికి వస్తున్నారు అంటే
నలుగురు మన ఇంట్లో వాక్యం చదువుతున్నారంటే, నలుగురు మన ఇంటికి వచ్చి పాటలు పాడుతున్నారంటే ఆ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది చూడండి. పాతకాలంలో రక్షించబడిన వారి ఇల్లులు కనుక్కోవాలంటే వాళ్ళ ఇంట్లో నుండి పాటలు వినపడేది, వాళ్ళ ఇంట్లో నుండి పాటలు వినపడేది. ఆ పాటలు పాడే ఇల్లు అనేవాళ్ళు. ఎవరైనా అడ్రస్ అడిగితే ఆ ఇల్లు కావాలా అని మనం అడిగితే అక్కడ పాటలు పాడే ఇల్లా, పాటలు వినపడుతుంటాయి వాళ్ళ ఇంట్లో. చూడండి ఎంత సాక్ష్యం అది చూడండి. అందుకనే బైబిల్లో రాబడింది కదా 118 కీర్తనలో, నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన సునాదం. చూడండి మన ఇంట్లో ఆ సునాదం, ఆ పాటలు, ఆ వాక్యం, ఆ సావాసం చూడండి ఎంత ధన్యత అది. చూడండి ప్రభు బిడ్డలంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇలాంటి వాతావరణము మనము కలిగి ఉండడం అనేది ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. కాబట్టి ప్రభు బిడ్డలముగా ప్రభు యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. 112 కీర్తన 3వ వచనం. 112 కీర్తన అమ్మా, కలిమియు సంపదను. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఈ ఇంట ఏముందంట, కలిమియు అంటే ఇది మెటీరియల్ వేలో మనం తీసుకోవడం కాదు. అబ్బా వాళ్ళ ఇంట్లో బాగా బంగారు ఉందంట, బాగా డబ్బు ఉందంట, బాగా నగలు ఉన్నాయంట, బాగా ఫర్నిచర్ ఉందంట అని చెప్పుకోవడం కాదు. చూడండి ఇది ఆత్మీయ కోణంలో మనం తీసుకోవాలి. చూడండి ఏం సంపద ఉండాలో, ఏమి కలిమి ఉండాలో మన దగ్గర స్పిరిచువల్ వేలో మనం ఆలోచించాలి. ఆత్మల సంపాదన మన ఇంట్లో ఉండాలి. చూడండి దేవుని ప్రజలను తీసుకొని రావడం అనేది మన సంపాదనగా, మన కలిమిగా ఉండాలి. చూడండి దేవుని ప్రజలంగా మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, అన్నా నేను ఫలానా అక్కను దేవుని ఇంటికి తీసుకొచ్చాను, అన్నా నేను ఫలానా అన్నను దేవుని ఇంటికి తీసుకుని వచ్చాను. ఈనాడు ఈ మాట చెప్పగలవా? ఈ మాట ఉందా చెప్పడానికి? ఆలోచించాలి మనం. చూడండి ఇన్ని దినాలు మనం బతకడానికి 60, 70, 80 సంవత్సరాలు ఇచ్చాను. ఒక ఆయన ఒక ఊర్లో అటు కర్నూలు జిల్లాలో ఒక ఆయన అన్నాడు, ఆయన పేరు స్వామిదాస్ అని ఆయన పేరు. ఏమన్నాడంటే, అన్నా ఇప్పుడు నేను 94లో పడినాను అన్నాడు. ఎడమన్నాడు 94 సంవత్సరాలు, 94లో పడినాను అన్నాడు. ఎంత అతిశయంగా చెప్తున్నాడు. నన్ను 94 సంవత్సరాలు బతికిచ్చినాడు. ఇప్పుడు 94లో పన్నా, 94లో పన్నా. మంచిదే 94 ఈ భూమి మీద నీకు ఆయుష్ అంతా దేవుడిచ్చాడు. దేవుని కృపను బట్టి ఆయుష్ అనేది సంవత్సరాలు, నువ్వు జీవించు సంవత్సరంలో అధికంలోగును అన్న మాట ప్రకారం దేవుడు 94 ఏళ్ళు నిన్ను అనుమతించాడు బ్రతకడానికి. మరి ఈ 94 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు బతికినావు? ఎన్ని సంవత్సరాలు బతికినావు? నో ఆన్సర్ ఆయన దగ్గర. చూడండి కాబట్టి ప్రభు బిడ్డలంగా మనము మన యొక్క పరిస్థితి, మన వాతావరణం మనం గమనించాలి. ఏదో శరీర సంబంధంగా మంచిదే, దేవుని కృపను బట్టి దేవుడు మనకు అన్ని ఇస్తున్నాడు, మంచిదే. వీ హ్యావ్ టు ఎంజాయ్ వాట్ ఎవర్ గాడ్ ప్రొవైడ్స్. దేవుడు ఏమేమైతే ఇస్తున్నాడో దాన్ని మనం అనుభవించడం తప్పులేదు, పాపం లేదు. కానీ ఈ వాతావరణంలోనే వీటన్నిటి నడుమ వీటన్నిటిని అనుభవిస్తూ ఆత్మల సంపాదనని ఇంట ఉందా? చూడండి నీ ఇంటికి తీసుకొస్తున్నామా? అది మనం అర్థం చేసుకోవాలి ప్రభు బిడ్డలంగా. అందుకనే ఈనాడు నీకు నాకు మన ఇంట ఏముండాలంటే జ్ఞానం గల ఇల్లుగా ఉండాలి. వాక్యంలో రాయబడింది కదా, చూడండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 24:3. జ్ఞానం వల్ల ఇల్లు కట్టాలి. ఏం జ్ఞానం? ఏం జ్ఞానం? మనకు శరీర సంబంధమైన జ్ఞానం మనకు చాలామందికి ఉంటుంది. బయట కూడా మనం చూస్తే ఎంతమంది జ్ఞానవంతులు ఉన్నారు చూడండి. ఆ జ్ఞానం కాదు. చూడండి లోకంలో చాలామంది శరీర సంబంధమైన జ్ఞానంతో ఎంత మేధావులుగా ఉన్నారంటే అంత మేధావులుగా ఉన్నారు. చూడండి మీరు నవ్వేదాని కొరకు ఒక మాట చెప్తా. జ్ఞానం, మానవుని జ్ఞానం ఎట్టుందంటే, నేను చూసి చెప్తున్నా, విన్నది కాదు. బాగా చూడండి లోక జ్ఞానం అనేది ఎట్లా
అంటే లోకంలో చలామణి అవుతుంది అనేది నేను చెప్తున్నా. అరే మనుషులకు ఇంత జ్ఞానం ఎక్కడదా అనిపిస్తుంది నాకు. చెప్పాలనా ఎంత జ్ఞానం? ఒక ఆయన ఒక స్థలంలో ఇంట్రెస్ట్కి పైసలు తీసుకుంటాడు. అబ్బాయి ఎంత అక్కర్లో ఉన్నాడు అబ్బాయి ఈయన అని అనిపిస్తుంది. ఈయన నీ దగ్గర ₹2 ఇంట్రెస్ట్ తీసుకొని ఈయన బయట ₹5 ఇంట్రెస్ట్కి ఇస్తాడు. అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లోనే ₹3 ఇన్కమ్. చూడండి, ఇది ఏం జ్ఞానం? దయ్యం జ్ఞానం ఇది. ఏం జ్ఞానం? దయ్యం జ్ఞానం ఇది. చూడండి, ఏదో అక్కర ఉన్నట్టు అన్నా అక్క నాకు పైసలు కావాలని ₹2 ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. ఈ ఇంట్రెస్ట్కి తీసుకున్న పైసలు తీసుకొని పోయి వేరే ఆయనకి ₹5 ఇంట్రెస్ట్కి ఇస్తాడు. చూడండి, ఇది ఎక్కడో ముస్లిమ్స్ దగ్గర హిందువుల దగ్గర కదా నేను చెప్పేది. మందిరానికి వచ్చే వాళ్ళ భక్తులు చూడండి ఎంత జ్ఞానవంతులో. అందులో 10% దేవుని కొరకు ఉపయోగించిన ఆ జ్ఞానాన్ని సేవ జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది. ఇంకా ఇట్లా చెప్తే రకరకాల వాతావరణాలు చూసి వచ్చిన నేను. ఎంత హారిబుల్ సిచ్యువేషన్. అది ఒక బతుకు అంటారా? అది ఒక జీవితం అంటారా? ఏందండి అది? పచ్చడి అన్నం తిను కానీ ప్రభు కొరకు జీవించు. ఏమన్నాడు లాజర్ను గురించి దేవుడు? ఆ ధనవంతుని ఇంటి దగ్గర ఆయన పడేసిన ముక్కల కింద ఏరుకొని తిన్నాడు. అయితే ఆయన గురించి యాకోబు రాస్తే ఏమన్నాడు? ఏమన్నాడు ఆయన గురించి? చెప్పలేరా? ఏమన్నాడు? 2:5 చూడండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ మాట ఇది. లోకంలోనేమో లాజరు అరే మనకి గతి లేదు, ఎవడు ఆయన దేకేటోడు లేడు. అందుకనే ఆయన పడేసిన ముక్కలు తినుకుంటా ఉన్నాడు, కురుపులతో ఉన్నాడు, దరిద్రంగా ఉన్నాడు. కానీ శరీర సంబంధంగా మనుషులు చూడడానికి ఆయన దరిద్రంగా ఉన్నా, కురుపులతో ఉన్నా, విశ్వాస విషయంలో ఎట్లా ఉన్నాడు ఆయన? భాగ్యవంతుడిగా ఉన్నాడు. తర్వాత ఆ వాక్యంలో మనం చూస్తే అబ్రహాము రోములో ఉన్నాడు. చూడండి, దేవుని వాక్య ప్రకారం మనం చూస్తే చాలాసార్లు మన వర్షన్ వేరుంటుంది, మన ట్రీట్మెంట్ వేరుంటుంది, దేవుని వర్షన్ దేవుని ట్రీట్మెంట్ వేరుంటుంది. అందుకని మనుషులు పైరూపమును చూస్తారు, దేవుడు హృదయమును చూస్తాడు. కాబట్టి ఆయన అందరినీ ఎరిగినవాడు కనుక మనం అందరం కూడా ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నాం, ఎలాంటి ఎమోషన్ కలిగి ఉన్నాం, ఎలాంటి ఫ్యాషన్ కలిగి ఉన్నాం, ఎలాంటి డిజైర్ కలిగి ఉన్నాం, ఎలాంటి యాంబిషన్ మనం కలిగి ఉన్నాం స్పిరిచువల్ వేలో అన్నది దేవుడు ఎరిగినవాడుగా ఉన్నాడు. ఆయనకు రహస్యమైనది ఏది కూడా లేదు, ఆయనకు కనపడని సృష్టి ఏది లేదని బైబిల్ రాబడింది. కాబట్టి ఈనాడు మనము మన యొక్క వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవితాలని ప్రభు కొరకు గడపడం ఎంత అవసరం, మన ఇల్లులో అలా గడపడం ఎంత అవసరం, మన సాహసం అలా చూపించడం ఎంత అవసరం. అందుకనే జ్ఞానం అనేది చాలా ముఖ్యం. ఏం జ్ఞానం? దైవికమైన జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. చూడండి, ఆ జ్ఞానంతో మనం ప్రభు ఇంటిని, ప్రభు సేవను, ప్రభు పరిచర్యను మనం ప్రేమించి ఘనపరిచి హత్తుకొని మనం ఆయన కోరుకునే వారంగా ఉండాలి. చూడండి, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రభు బిడ్డలంగా ప్రభు యొక్క వాక్యంలో మనం చూస్తాం. మన ఇల్లు, మన ఇంట మనము చూడండి, దేవుని వాక్యంలో మనకందరికీ బాగా పరిచయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి శతాధిపతి ఉన్నాడు. చూడండి, కొర్నేలి యొక్క పరిస్థితి ప్రారంభంలో చూస్తే అబ్బా ఎంత మంచివాడు, ఎంత ప్రార్థనపరుడు, ఎంత ధర్మకార్యములు చేసేవాడు, ఇవన్నీ మనం చూస్తాం. కానీ ఆయనకు రక్షణ లేదు. అందుకనే దేవుడు ఆయనతో మాట్లాడాడు. నువ్వు చెప్పేకు మనుషులను పంపి అక్కడ పేతురున్నాడు, ఆయన పిలిపించుకొని వాక్యం చెప్పించుకుంటే ఆయన దేవుని మాట ప్రకారం ఆ మాటకు లోబడి చేశాడు. 32వ వచనంలో రాయబడిన మాట చూడండి.
ఏమన్నాడు? ఈ మాట చెప్పినప్పుడు ఏం చేసినాడు? చూస్తా ప్రభా, కొంచెం ఆలోచన చేస్తా, పిలవాళ్ళో లేదో అన్నాడా? నేను కొంచెం ఆలోచన చేస్తా, మరి ఆయన మా ఇంటికి వస్తాడో రాడో, మా ఇంటికి రావచ్చో లేదో, మా పరిస్థితులన్నీ అర్థం చేసుకుని నేను తర్వాత చెప్తాలే ప్రభా అన్నాడా? వెంటనే నేను పిలిపించుతుని. చూడండి 33, నీవు వచ్చినది మంచిది. చూడండి అక్కడ రాయబడిన మాట, ప్రభు నీకు ఆజ్ఞాపించినదంతా. చూడండి, కొర్నేలి ఇంటికి అందరిని పిలిపించుకున్నాడు, కుటుంబస్తులను, బంధువులను, రక్త సంబంధాలు, స్నేహితులను అందరిని పిలిపించుకున్నాడు. చూడండి, వాళ్ళందరూ అక్కడ చేరారు. పేతురుతో ఏమంటాడు? నువ్వు వచ్చింది మంచిది, నువ్వు వచ్చింది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించింది అంతా కూడా చెప్పు. చూడండి, మొన్న నేను ఒక చోటికి పెళ్ళికి పోతే వాళ్ళు ఏమన్నారంటే, మెననేట్ చర్చిలో వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఓ 15 నిమిషాలు చెప్పు వాక్యం అన్నారు. 15 నిమిషాలు ఏం చెప్పాలబ్బా అని చెప్పేసి 15 నిమిషాలు 20 నిమిషాలు వాక్యం చెప్పిన. పాస్టర్ గారు వెంటనే, సార్ ఇంతమంది పాస్టర్లలో మేము చెప్పినట్టు నువ్వు ఒక్కడే విన్నావు సార్ అన్నారు. ఎందుకంటే హెబ్రోనాలు వచ్చినారంటే 1 గంట సేపు చెప్తారు, నువ్వు ఒక్కడే 20 నిమిషాలు ముగించినావు అని అన్నారు. సరే ఆ 20 నిమిషాలే, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. కార్డులోనేమో 4:30 వేసారు, వాళ్ళు వచ్చింది 7:30కు. చూడండి, 4:30కు పత్రికలు వేసారు, 7:30కు వచ్చారు. ఇంకా నాకు వాక్యం చెప్పే టైం ఇచ్చేసరికి 8 అయింది. సరే అబ్బా ఈయన చాలా నన్ను హడావుడి చేశాడే, మరి తొందరగా ముగిస్తాడేమో అనుకుంటే పెళ్ళి చేయడానికి 40 నిమిషాలు పట్టింది. చూడండి, వాటికి వీటికి దేనికి? వాళ్ళు వచ్చి ఒకటి ఇవ్వడానికి, వీళ్ళు వచ్చి ఒకటి ఇవ్వడానికి, పెళ్లి కుమార్తె తరపున ఒక దండ, పెళ్లి కుమారుడు తరపున ఒక దండ, దీనికి ఒక ప్రార్థన, దానికి ఒక ప్రార్థన, మెడలేసి కట్టేదానికి ఒక ప్రార్థన, చేయికేసి కట్టేదానికి ఒక ప్రార్థన, ఏళ్ళలో దూర్చేదానికి ఒక ప్రార్థన. ఈ ప్రార్థనలు అన్నీ అయ్యేసరికి 45 నిమిషాలైనా. వాక్యానికి ఎంత చెప్పినాడు ఆయన? 15 నిమిషాలు చెప్పి. చూడండి లోకం తీరట్లో ఉంది. ఇంకా ఏం చేస్తాడు? మా చర్చి పద్ధతి ఇంత సార్ అంటాడు. అంటే వాక్యం తక్కువ, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. చూడండి, ఈ పెట్టేటి దూర్చేటి ఇవన్నీ వస్తాయి. వాక్యం కదా లోపలికి పోయేది, వాక్యం కదా కార్యం జరిగించేది. ఇది వద్దు, ఇది కాకరకాయ. చూడండి, ఎక్కడైనా ఇట్లే ఉంది సమాజం. స్పిరిచువల్గా ఇది నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి అవసరం కదా అనేది చాలామంది తీసుకుంటలేరు. ఎందుకంటే జనరేషన్ ట్రెండ్ అట్లా ఉంది, రిలయన్స్ ట్రెండ్ కాదు, మన జనరేషన్ ట్రెండ్ అట్లా ఉంది. కాబట్టి ప్రభుబిడలంగా ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో మనము దేవునిలో, దేవుని కార్యంలో, దేవుని ఇంటిలో, దేవుని సహవాసంలో మనము గమనించాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ప్రతి వారి విషయం రాయాలి. కొర్నేలి మరి ఆయన శతాధిపతి. జనరల్గా డిపార్ట్మెంట్ వారికి చాలా డిసిప్లిన్ ఉంటుంది, వాళ్ళు టైం టు టైం అన్నీ చేయాలి. చూడండి, మిలిటరీలో కానీ, నేవీలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, వేరే వేరే డిపార్ట్మెంట్స్లో చాలా డిసిప్లిన్ మేనర్ ఉంటుంది. చూడండి, కొర్నేలి కూడా 100 మందికి అధిపతి ఆయన. చూడండి, మరి ఆయన ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు, పిలిపించుకున్నాడు, వాక్యం చేయించుకున్నాడు. చూడండి, ఎంత బ్లెస్సెడ్ పర్సన్. నువ్వు ఏమైతే దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడో అదంతా మాకు చెప్పు, మేము వినడానికి ఇక్కడ ఉన్నాం. చూడండి, ఎంత ఆశీర్వాదం. ఆ ఇంట్లో దేవుని సేవకుడు వచ్చి వాక్యం విన్నాడు, వారందరూ రక్షించబడ్డాడు. అందుకనే పేతురు ఏమన్నాడు? దేవుడు పక్షపాతి కాదు అన్నాడు. చూడండి, అందరూ కూడా దేవుని యొక్క వాక్యం విన్నారు, మారు మనసు పొందారు. ఆ ఇంటికి ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన. కాబట్టి ప్రభు బిడ్డలంగా ప్రభు యొక్క వాక్యంలో రాయబడినటువంటి వాతావరణంలో మనము, మన కుటుంబాలు నేటి దినాల్లో మనం బ్రతకడం చాలా అవసరం. చూడండి, ఎందుకనగా పాపం విస్తరించిపోయింది, చీకటి కమ్ముకుంది మేఘంలాగా. ఇలాంటి దినాల్లో వెలుగయ్యున్న దేవుడు మనకు అవసరం. అందుకనే సొలొమోను ఒక చక్కటి మాట రాశాడు. చక్కటి మాట అంటే చక్కటి మాట. 6వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనం. మొదటి మాట మాత్రం చాలు మనకు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగ్గాను ఉంటుందండి. ఎట్లా ఉండాలి? మనకు దేవుని యొక్క ఆజ్ఞ దీపంలాగా ఉండాలి. చూడండి, పాతకాలంలో సీసా బుడ్డి ఉండేది,
ఇప్పుడు లైట్లు వచ్చినాయి చూడండి. ఆ దీపంలోనే పనులు చేసుకునేవారు. ఈ దినాల్లో ఇంట్లో 2 లైట్లు వేసుకుంటేనే పని. ఈనాడు ఆత్మీయంగా మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞ ఒక దీపంగా మనం కలిగి ఉండాలా, ఉపదేశము మనకు వెలుగుగా ఉండాలి. కాబట్టి ఈ ఫార్ములా కానీ నువ్వు వదిలిపెడితే ఇంకా నీ బతుకంతా చీకటే. నువ్వు ఎవరైనా సరే, ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా సరే, ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా సరే, జీవితం అంతా వెలుగు. అందుకని ఆజ్ఞ నీకు కావాలా, ఉపదేశం నీకు కావాలా. నీ ఇంట్లో ఆజ్ఞ ఉండాలా, నీ ఇంట్లో ఉపదేశం ఉండాలా, నీ ఇంట్లో ప్రభు ఉండాలా, నీ ఇంట్లో ప్రభు మాటలు ఉండాలా. అప్పుడే వెలుగు సంబంధులన్న పేరు ఉంటుంది మనకి, దేవుని సంబంధులన్న పేరు ఉంటుంది మనకు, దేవుని బిడ్డలు అన్న పేరు ఉంటుంది మనకు, దేవుని సేవించేవారన్న పేరు ఉంటుంది మనకు, దేవుని కొరకైన జనాంగం అన్న పేరు ఉంటుంది. సరే, ఈ పేరు మనం సంపాదించుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలంగా ఆత్మీయంగా మన జీవితంలో ఈ అట్మాస్ఫియర్లో మనం ఉండడం అనేది ఎంత ప్రివిలేజ్ ఇది. కాబట్టి ఇప్పటికైనా నీ జీవితంలో దేవుని కొరకు, దేవుని మాటల కొరకు, దేవుని యొక్క సహవాసం కొరకు నువ్వు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి నువ్వు అలవర్చుకుంటే అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. కాబట్టి ఇలాంటి వాతావరణంలో మనము, మన గృహాలు, మన సహవాసం ఉండడం ఎంత ఆశీర్వాదమో దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా. అపొస్తల కార్యములు 16వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనం చూస్తాం. 15వ వచనం, అపొస్తల కార్యములు 16:15. అక్క 16:15. ఇక్కడ కూడా ఇంటి అన్నమాట, ఇల్లు అనే మాట మనం చూస్తాం. ఈ పై చరిత్రలో మనం చూస్తే ఆ కాంటెస్ట్లో నదీ తీరమున ప్రార్థన కూడిక జరుగుతుంది. పౌలు తనతో ఉన్నటువంటి వర్కర్స్ ఉన్నారు, అక్కడ జనసమూహం అంతా కూడా ఉంది. అక్కడ కూడిక జరుగుతుంది అని చెప్పేసి లూదియా కూడా అక్కడికి వెళ్ళింది. లూదియా చాలా స్మాల్ బిజినెస్, ఊదా రంగు పొడి అమ్ముకుంటా బ్రతుకుతూ ఉంది. ప్రార్థన కూడిక జరుగుతుంటే ఆమెకు కూడా మనసు కలిగింది, ఆ కూడిక నేను కూడా పోతే బాగుంటుందని. అక్కడికి వెళ్ళి కూర్చుంది. ఆ కూడికలో ఆమెకేమైంది? ప్రభు ఆమె హృదయమును తెరిచింది, యేసునందు విశ్వాసం ఉంచింది, పౌలు చెప్పిన మాటలు లక్ష్య పెట్టింది. చూడండి, దేవుని నమ్ముకుంది. ఇప్పుడు ఏమంటుంది 15వ వచనంలో? ఆమె ఇంటివారు బాప్తిసం తీసుకున్నాక ఇప్పుడు ఏమంటుంది? ఏమంటుంది? అయ్యా, నేను దేవునిందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే. చూడండి, ఇప్పుడు అక్కడ నమ్ముకుంది. బాగా గమనించండి, వాక్యంలో రాయబడిన మాట. ఆ నదీ తీరాన ఆమె దేవుని నమ్ముకుంది, ఆమె ఇంటి వారు రక్షణ పొందినారు. ఊర్లో తెలియాలి కదా, ఇప్పుడు ఊర్లో తెలియాలి కదా. అందుకని ఏం చేసింది? వాళ్ళను అందరినీ కూడా ఆమె ఇంటికి ఎందుకు తీసుకుపోయింటుంది? ఆమె ఇంటికి మీరు చెప్పండి, ఎందుకు తీసుకుపోయింటుందో? బాబు, నేను ఒకప్పుడు ఈ వ్యాపారం చేసుకుంటా ఉంటే, ఒకప్పుడు ఊరూరు తిరుగుతుంటే, ఒకప్పుడు ఇళ్ళమ్మడి తిరుగుతుంటే, ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నా, దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుడు నా హృదయాన్ని తెరిచాడు, నేను యేసునందు విశ్వాసం ఉంచిన, నేను నా ఇంటి వారు బాప్తిసం తీసుకున్నాం. ఇదిగో వీళ్ళు సాక్ష్యం, నేను దేవుని నమ్ముకున్నందుకు. చూడండి, ఆమె ఇంట వారిని చేర్చుకుంది. నేను దేవుని యందు విశ్వాసము గలదానని అని ఎంచితే మీరు నా ఇంటికి రండి అని వాళ్ళందరినీ తీసుకొని పోయింది. ఇంటికి చూపించింది ఊరి వారికి, నేను దేవుని నమ్ముకున్న దాన్ని, నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన దాన్ని, బాప్తిసం తీసుకున్న దాన్ని. ఇదిగో వీళ్ళే సాక్ష్యం, వీళ్ళు నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నా. వీళ్ళు సేవించే దేవుడే, నేను సేవిస్తున్నా. వీళ్ళు నమ్ముకున్న దేవుడే, నేను నమ్ముకున్నా. కాబట్టి వీళ్ళే నాకు సాక్ష్యం. చూడండి, లోకానికి ఏం చూపించాలా? సంఘాన్ని చూపించాలా? దేవుని నమ్ముకున్న వాళ్ళని చూపించాలా? ఇదిగో మా సంఘం, ఇదిగో మా ప్రజలు, ఇదిగో మా కొలీగ్స్, ఇదిగో మా సహోదరులు సహోదరులు. చూడండి, కాబట్టి ఈనాడు దేవుని బిడ్డలంగా మనం ఎక్కడ ఉన్నా కూడా సంఘంలో, సహవాసంలో ఇలాంటి రికగ్నిషన్ మనకెంత ఆశీర్వాదం, ఎంత దీవెన. కాబట్టి దేవుని బిడ్డలంగా ఇటువంటి క్రైస్తవ ఇల్లుగా మన ఇల్లులు ఉంటే ఎంత దీవెన, ఎంత సంతోషం, ఎంత నెమ్మది.
ఎంత ప్రశాంతమైన పరిస్థితి, ఎంత ఆశీర్వాదం. కాబట్టి ఇలాంటి వాతావరణంలో మనము జీవించడానికి ప్రభు మనకు సహాయపడినగా ప్రార్థన చేస్తాం. ఘనమైన ప్రభువు మీకు వందనము చెల్లించుకునిచున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మరి మీ దాసుల ద్వారా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన లేఖల భాగాన్ని బట్టి వందనము చెల్లిస్తున్నాం. బేతనీయులు ప్రభు మరి మార్త మరి లాజరు వారి ప్రభు వారి ఇంట్లో మిమ్మల్ని చేర్చుకున్నారు, మీకు పరిచారం చేస్తున్నారు. అదేవిధంగా జక్కయ్య ప్రభు ఇంటికి ఆహ్వానించినాడు. ఈ విధంగా కొన్నెల్లి ప్రభు ఇంటికి ఆహ్వానించినారు. ప్రభు ఈ విధంగా ఇంటిని కూర్చి ప్రభు మీరు మా ఇంటిలో ఉంటే కలిమి అనే మరి సమస్తమును సంపద వస్తుందని మీరు సెలవిచ్చినారు. సాక్షి జీవితంగా సాక్ష్యంగా మా గృహాలు ఉండాలని మీరు కోరినారు. మీ దాసుల ద్వారా ఆయా భాగాల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనము చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభు మీ దాసుడు జయరాజు కొరకు మరి ఎలిజబెత్ రాణి కొరకు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. చక్కటి గృహం వారికి అనుగ్రహించినారు. వాక్య వెలుగులో ప్రభు మరి వారు కూడా ఈ గృహంలో సాక్షి జీవితంగా కలిగి ఉండటానికి ప్రభు ఈ గృహంలో అనేకమైన ప్రభు అనేక మంది మీ సేవకులు దైవజనులు వచ్చి ప్రభు ప్రార్థించడానికి సాక్షి గృహముగా ఈ పరిసర ప్రాంత గుంటలో ఉండటానికి మీరే సహాయపడండి. వాక్యాన్ని మేము ఘనపరుస్తున్నాం ప్రభు, మీరే సహాయపడండి. మిగతా కార్యక్రమం అంతటి మీకు అప్పచెప్పుచున్నాం ప్రభు, మీరే ముందు నడిపించి మీరే మహిమ పొందమని ఎంతో నమ్మకమైన దేవుడు అని వందనములు చెల్లించుకొనిచ్చు. యేసు వారి నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మనం ఒక పాట పాడుకుంటూ పైకి వెళ్తాము. అక్కడ గదులలో ప్రార్థన చేసి మళ్ళీ కిందికి వచ్చి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. 501 పాట పాడుకుంటూ పైకి వెళ్తాం. మరి ఇంటి వారు రండి, కుటుంబస్తులు పిల్లలు రండి. సరే పాట పాడుకుందాం. ఇంకా ఒక 2 నిమిషాలు వేరే వాళ్ళు రావాలా. సమాధాన గృహం గృహంబులో సమాధానకర్త స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను క్రూర ద్రోషను, మధ్యపు గోడను క్రూర ద్రోషను, నిత్య శాంతిని మనకొసగిన్, నిత్య శాంతిని మనకొసగిన్. సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అడ్డులా ద్రోషే మాధ్యను నిలచే, అడ్డులా ద్రోషే
మధ్యను నిలచి శ్రద్ధతో మధ్యకు చేర్చిన్ శ్రద్ధతో మధ్యకు చేర్చిన్ సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు లోకమిచ్చు నాట్లు కాదు ప్రభు సమాధానము లోకమిచ్చు నాట్లు కాదు ప్రభు సమాధానము సత్యమైనది నిత్యము నిలుచు సత్యమైనది నిత్యము నిలుచును నీతుడేసు చేయగలిగెన్ నీతుడేసు చేయగలిగెన్ సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు దయచేసి అంతా పైకి రాగలిగిన వారంతా కాదు భోజన పానములు పైకి రండి. వాక్య ప్రకారం ముందుకు సాగు సహాయం మీరే తోడుగా
నమ్మకమైన దేవాన్ని నామం మనవి చేస్తున్నాము. ఈ యొక్క గృహంలో నిర్మించుకున్నప్పుడు నీ బిడ్డల పక్షంగా నేను చూపిస్తూ ఏంటంటే మీ కొరకు ప్రతిష్ఠిస్తూ ఉంటున్నది మీరే సహాయించు. ఈ గృహంలో మాకంటే ముందుగా మీరు వెళ్ళి ఈ యొక్క ఇంట్లో మీరు ఉండవలసిందిగా ప్రార్థిస్తాం. ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా నేను పవిత్రపరిచి పరిశుభ్రపరిచి మీ కొరకు ప్రతిష్ఠించి మీ కార్యాలు నెరవేర్చడానికి మీ పని జరగడానికి కంటే కుటుంబానికి కూడా నెమ్మది సంతోషం ఆనందం జరగడానికి కంటే జ్ఞాపకం సహాయం మీకు అభినందించుకుంటూ వదనాలు తెలుస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి పెట్టుకొచ్చున్నాము. మహాపరిషత్తుడును సర్వాధికారులను సర్వశక్తిమంతుడైన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు వందనములు మా ప్రభా. ఇదిగో మా తండ్రి, ఉదయకాల సమయం నుండి ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచిన దేవానికి వందనములు స్తోత్రములు మా తండ్రి. మీ వాక్యమును బట్టి మీ పరిశుద్ధ గ్రంథములో మా నాయన అలనాడు ఉభయదేదము ఇంటిలో ప్రభా మీ మందసం ఉండగా ప్రభా ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడి మా తండ్రి ఎంతో అభివృద్ధిలోనికి వచ్చి ఉన్నదని ప్రభా నీ వాక్యము ద్వారా మాకు సెలవిచ్చిన దేవా, అటు విధముగా ఈ గృహస్థులందరూ కూడా ప్రభా అనుదినము మీ సన్నిధి ప్రార్థన కొనసాగించుకొనొచ్చు అనేక దీవెన ఆశీర్వాదములు మీ ద్వారా పొందుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో మా తండ్రి, ఈ గృహంలోని ఒక భాగమై ఉన్నటువంటి ప్రభా యొక్క మెయిన్ బెడ్రూమ్ని ప్రారంభించుచుండగా మేము కాదు మా తండ్రి, మీరే తండ్రివిగా కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగా మా మధ్యన ఉండి మీరే యొక్క బెడ్రూమ్ను ప్రారంభించుచున్న విధానమును బట్టి మీకే వందనములు స్తోత్రం మా తండ్రి. ఇప్పుడు నేను ప్రభా బాహ్యంగా నేను చేయుచున్నాను, ఆత్మీయంగా మీరే ప్రవేశించి కుటుంబమును దీవించి ఆశీర్వదించమని ఆశీర్వాదాలకు కర్త అయిన యేసు నామమును బట్టి వేడుకొనుచు ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. కుమారుడు పరిశుద్ధాత్మ నామమున ఈ బెడ్రూమ్ను ఓపెన్ చేయుచున్నాను. బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్ పరిశుభ్రమైన తండ్రి, మా జీవాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి. నేను ఎందుకంటే ఈ లోకం నశించే మాకు ఇష్టపడిన దేవుడు, మా కొరకు చేసిన బలియాగాన్ని బట్టి నీ పాదాలు కొందనాలు.
కాచిన రక్తాన్ని బట్టున్నాను, ఆ రక్తంలో ప్రభావాన్ని బట్టున్నాను. వారసుగా నాకు మర్చిన విడుదల విమోచన రక్షణ బట్టి నీ పాదాలు కన్నా నా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మా ప్రియులు నిరాశులు జయరాజను బట్టి ఉన్నాను, జయసురతను బట్టి ఉన్నాను. వారి ప్రేమించిన ఏకైక కుమార్ తండ్రి భాను ప్రకాష్ కొడుకు, ఆయన సత్యమైన కొడుకు, అదే కుమారుడు కొడుకు, అదే సమయంలో రాజక కొడుకు, రవికిరణ్ కొడుకు, వారి ప్రేమించిన కుమారుని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ప్రాంతంలో వారిని ప్రేమించిన ఈ గృహాన్ని బట్టి నీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సందర్భంగా తండ్రి నీ రాసును అభిషేకించుకొని పరిశుద్ధపరచుకుని తండ్రి, మరి తండ్రి కుటుంబ క్షేమ కొరకు, సంఘ క్షేమ కొరకు, ఆత్మల క్షేమం కొరకు నీ రాసును అభిషేకించుకొని మీరు తీసుకొచ్చిన నీ లేఖన భాగాలన్నింటి బట్టి కూడా నీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఆ మాత్రం రాజాను మా గమనానికి ఇచ్చిన నీ ఉద్దేశాన్ని బట్టి కూడా నీ పాదాలు వందనాలు. అదే సమయంలో తండ్రి లూకాసు వార్త 19:10 బట్టి వందనాలు స్తోత్రం దాసునాలు ఇస్తున్నటువంటి ఆయా భాగాలన్నిటి బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఈ సమయంలో తండ్రి నీ నామను ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ప్రతి అంగుళాన్ని తండ్రి ఈ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షిస్తామని కూడా నీ తండ్రిలో ప్రార్థిస్తాం తండ్రి. ఎరువులో వారు ఉన్నప్పుడు తండ్రి ప్రార్థన దయచేమని ప్రార్థించుకుంటున్నాం. యొక్క దినాన్ని మీతో ప్రారంభించి మీరు ముగించేవారిగా సిద్ధపరచమని కూడా నీ తండ్రిలో ప్రార్థిస్తున్నాం. మీరు ఇంటికి రక్షణ వచ్చినదని ఇతరులు అబ్రహాం కుమారుడైన అనుభవం నడిపించమని కూడా నీ తండ్రి ప్రార్థించుకుంటూ ఈ ఎరువును తండ్రి నీ నామం ప్రతిష్ఠించగా మీరే సహాయం ప్రార్థించుకుంటూ మా ప్రభు నేటి కుమారుడు మా కొరకు నేసి పరిచితనామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రేమను మా ప్రభా గొప్ప దేవ ఘనమైన తండ్రి, మీ ఘనమైన నామమును వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా ముఖ్యంగా ప్రభా సహోదరుడు జయరావుని బట్టి ప్రభా, అదేవిధంగా ప్రభా సహోదరి ప్రభా ఎలివేషన్ బట్టి, బాను బట్టి, రాధికాన్ని బట్టి ప్రభా గొప్ప దేవ ఇచ్చిన బిడ్డను బట్టి ప్రభా గొప్ప దేవ మీరు చేసిన గొప్ప మేలు బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా ఈ గృహ నిర్మించుకోవడానికి మీరు ఇచ్చిన ప్రభా గొప్ప దేవ సామాజిక బట్టి వందనములు. మరి ముఖ్యంగా ఈ యొక్క బెడ్రూమ్ను ప్రభావ ఓపెన్ చేసుకున్న సహాయం చేయండి. మీ రక్తం ప్రొఫెషన్ కింద తీసుకురావాలని కోరుచున్నాం. ఇక్కడ రెస్ట్ తీసుకున్నప్పుడు ప్రభావ గొప్ప దేవ యేసు ప్రభువా రేపు దేవుడుగా వాళ్ళకి తెలుసుకోవడం సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభావ ఈ యొక్క గృహంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వాదం కోరుతూ త్వరగా యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమగల నా తండ్రి, కృపగల నా ప్రభువా, మీ బంగారు పాదములకు వందనాలు, నా స్తోత్రం తండ్రి. నేను ఈ ఉదయకాల సమయంలో నేను సోదరుడు నేను జయరాజ్ ఎలివేట్ వారి గృహంలో మమ్మల్ని ప్రవేశింపజేయడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, నా స్తోత్రం తండ్రి. ఈ సందర్భంలో నైనా మీ రక్త ప్రోక్షంలో గృహాన్ని నేను ప్రతిష్ఠింపజేస్తున్నాను. ప్రాముఖ్యంగానైనా మీ యొక్క బెడ్రూమ్ని దీవించండి, ఆశ్రయించండి. లోపలికి వచ్చినప్పుడు ఆశ్రయించండి, వెలుగులకు వెళ్ళినప్పుడు ఆశ్రయించండి. ఈ గృహంలోనైనా నేను నిద్రించుండగానైనా మీ యొక్క సమాధానం సంతర్పణ బిడ్డలకు పక్షం చేకూర్చండి. మంచి సమాధానం కలిగి ఉండే విధంగా బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. మీరు ఏదైతే కావాలనుకున్నారనైనా మీ రాజ్య సువార్తి గృహ నివాసం నుంచి వెలువేరినట్టుగా దీవించి ఆశ్రయించవలసిందిగా ఈ యొక్క బెడ్రూమ్ మొత్తాన్ని మీ రక్తంలో ప్రోక్షణ చేస్తూ మీకే మహిమ ఘనత తెచ్చుకోవాల్సిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించండి.
మా ప్రియతమై మా జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి దినం మా ప్రియతమ మార్చి మాసం 1వ తారీఖు ఉదయకాలం మా సోదరుడు జయరావు సోదరి మా తండ్రి రాణి జ్ఞాపకం చేసుకొని వారికి ఈ స్థలంలో ప్రవాసంలో నూతన ప్రభుత్వం వాటిని అనుగ్రహించి వచ్చినారు ప్రభు అందులో జీవన స్తోత్రం ఈ దినమున మా తండ్రి మా ప్రభు ఈ నామం మీ గృహాన్ని ప్రతిష్ఠించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన తరంలో బట్టి వందనాలు ఇటు భాగంలో మేము ప్రభు ఈ లైనింగ్ గారిని బట్టి ప్రార్థిస్తూ వర్షించినాం ఈ ప్రశస్తమైన రక్తాన్ని మీరు ప్రోక్షించి ప్రతి మూలను ప్రతి స్థలము మా ప్రభు మీరు పరిశుభ్రపరచండి ఈ లైనింగ్ హాల్లో అనేకులకు ఆతిథ్యం ఇచ్చేదిగా అనేకులకు ఆశీర్వాదంలో కలిగిగా ఈ లైనింగ్ గారిని ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని అంధకార దుష్ట శక్తుల ప్రభావం యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగినటువంటి నామంలో బంధిస్తూ మా ప్రభా మీరే ఈ యొక్క స్థలాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని అందులో చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమేన్. ప్రార్థించుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి నా వరకు వందనాలు ప్రభా వాళ్ళు చదివించే వందనాలు ప్రత్యేకంగా ఈ సమయంలో మరి సోదరుడు మరి దేవరావు గారు మరి ప్రభావం గురించి సామర్థ్యం బట్టి వారిని గురించి గృహాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మరి మేమందరము వారి సంతోషాన్ని పాల్గొనడానికి మేమందరూ చేరుకుంటుగా మరి మీ దీవులు మాకు తెచ్చండి. అలాగే ప్రత్యేకంగా ఈ సమయంలో మరి ఈ కిచెన్లో ప్రవేశించుకుంటున్నాం మా సౌదాన్ని ప్రారంభించుకోవచ్చు ప్రభావం దేవుడు దయచేయండి. మరి దీవించి ఆశ్రయించండి, గృహాన్ని దీవించి ఆశ్రయించండి. మీ యొక్క శాంతిని సమాధానాన్ని దయచేయమని రాజస్థానం చేర్చుకున్న గృహంగాను ప్రభావ పరిచయం చేసే గృహంగాను ఆతిథ్యించే గృహంగాను ప్రభావ మరి మీ యొక్క రాజ్య స్వార్థం గృహంగా ఉండగలటానికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తుంది. మరి ఇచ్చిన ప్రారంభించుంటుండగా ప్రభావ దీనిలో ప్రవేశించడం దీన్ని దీవించమని మరి ప్రభు మీరు తోడేయమని మరి ప్రభు మీ సైనిక మనమని ప్రార్థిస్తాం. మన శ్రమిక వేసినామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమారున పరిశుద్ధాత్మ నామమున యేసు మసీకి మా ప్రేమల ప్రియ పరలోకపు తండ్రి, మా నమ్మకమైన దేవ, గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో శక్తిగల నామంలో మీ దాసుడు బ్రదర్ జయరాజన్ బట్టి సహోదరి ఎలిజబెత్ రాణిని బట్టి వందనాలు. ఎలిజబెత్ రాణి చెప్పాలంటే మంచి ఆతిథ్యం ఇచ్చే బిడ్డ దేవ, తన భర్తను జయరాజు గారిని చాలా ఆత్మీయంగా తను నడిపించే బిడ్డగా ఆమెను వాడుకున్నందుకై వందనాలు. బాలు ప్రకాష్ కొరకు చక్కటి కుమార్తె రాధిక తన భర్తను బట్టి తనకిచ్చిన కుమారుని బట్టి వందనాలు. కోడలు మంచి గుణవంతురాలు, జ్ఞానవంతురాలు, వారికి ఇచ్చిన ముగ్గురు మన్మలను బట్టి వందనాలు. ముగ్గురు మన్మలు దేవా నీ రాజ్య వ్యాప్తిని నిమిత్తమై వాడబిడ్డ బిడ్డలుగా చేయండి. ప్రత్యేకంగా ఈ ఇల్లు మరి మంచి గొప్ప మర్మాలు ఈ దినం ఎప్పుడు మేము విని మాటలే కానీ కొత్త రూపంలో బ్రదర్ బక్సింగ్ గారు ఎట్లా ప్రభా మరి టేక్ దిస్ కప్ టీ అని ఎట్లా ఆతిథ్యం ఇచ్చాడో బంధువులకు, దేవుని బిడ్డలకు, తెలియని వారికి, పేదలను ప్రేమించేవాడు తండ్రి మరి యెహోవాకు అప్పించేవాడని సెలవిస్తున్నారు. ఇంటి ద్వారా ప్రార్థనా గృహముగా, అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా దేవ, దీవెనకరంగా మహిమకరంగా ఆది అపోస్తుల సంఘం వలె ప్రభా మరియా మార్తల వలె ప్రభా ఇంటిని అపోస్తుల కార్యం ఆరోగ్యంలో మీరు రాసినట్టు ప్రభా తన లూదియా ఎట్లా తను ప్రభా ఇంట్లో చేర్చుకొని ఆమె మరి నా జీవితం మారింది అనేకులకు వాక్యాన్ని ప్రకటించే కుమార్తెగా ఎట్లా చేసుకున్నారో ఈ అడవిలో చాలా కొన్ని మరి పెరియలు ప్రార్థనా మందిరంకు ఆ బిడ్డ మరి దగ్గర ఉంటే వచ్చి ప్రతి వంట చేసేది. ఇప్పుడు దూరం అయినా దూరము యేసు ప్రభు మాత్రము తన హృదయంలో చేర్చుకున్నది. ఇంట ఇది దూరమైన దగ్గరైన వెహికల్స్ ఇచ్చావు, ఎన్నో ఆధిక్యతలు, ఎన్నో రవాణాలు ఏర్పాటు మీరు చేశారు. అట్లా అక్కడ ఎట్లా ఉందో ఇది పెద్ద గృహము ఇచ్చిన ద్వారా ప్రభు అనేకులకు ఇంకా అంతకంటే గొప్పగా సమర్పించుకొని సేవ చేసి కుమార్తెగా ఎలిజబెత్ రాణి, జయరాజ్ బ్రదర్ను ప్రభు బాలు ప్రకాష్ను తన సతీమను కుటుంబం అందరినీ బలమైన రీతిగా
వాళ్ళ అల్లుడు గారిని కుమార్తె గదినాల్లో వారు ఎంతో బాగాలేనప్పుడు మేము సంఘం అంతా కలిసి కట్టుగా ఏక మనసుతో దుఃఖంతో కన్నీళ్లతో ప్రార్థించినము. ప్రార్థన పరిమితంగా ఇది నాకు సంతోషకరమైన దినము. ఆమె ఈ కుటుంబం అంతా నిన్ను చేర్చుకున్నారు కాబట్టి ఇంట్లో గొప్ప సంతోషం. రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అన్నావు ప్రభు. ప్రతి పరిస్థితిలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గృహముగా ఈ గృహాన్ని మీరు చేయండి దేవా. అనేకులను పేదవాళ్ళను ముఖ్యంగా ప్రేమించే కుటుంబంగా మరి తల్లి నీళ్ళు ఇస్తే ప్రభు మరి నీ విశ్వాసులను నీ నామంలో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే బహుమానం ఇస్తా అని చెప్పినారు. హెబ్రీ 6:11 ప్రకారం తండ్రి ఆతిథ్యం ఇచ్చే గృహంగా మంచి నీళ్ళు ఇస్తేనే బహుమానం అంట. అలాంటి బహుమానం ఈ గృహము పొందేవారుగా మీరు ఈ కుటుంబాన్ని సిద్ధపరచండి. ప్రత్యేకమైన దీవెనల ఆశీర్వాదాలతో మేళ్లతో మీ దైవదాసుల ద్వారా ఎంతో మంచి వాక్యం, బంగారం కంటే జుంటి తేళ్ల కంటే మధురమైన వాక్యము ఎంతో వెల్లడైంది దినం. ఎన్నో ఇంటిల గురించి ఎంతో స్పష్టంగా క్లియర్గా అనుభవపూర్వకంగా చెప్పినందుకై ప్రభా సేవకుని కూడా దీర్ఘాయుస్తో నింపమని ప్రార్థిస్తూ వందనం స్తోత్రం చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఈ ఇల్లు ద్వారా మీ నామాన్ని మరి కొండ ఈ ఇంటిలో ప్రార్థనలు వినబడుతున్నాయి, పాటలు వినబడుతున్నాయి అనే శబ్దం అనేకులకు ఈ కుంటులో వినబడడానికి కృప చూపించమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభురక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో సూచించి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గరం వాడిగా ప్రవహించుచున్నది అన్న కింద ఒకటి రూమ్ ఉందన్నా, దాని మీద ప్రార్థన చేసింది చేసేసి చివరిలో క్లోజ్ చేసి సమాధాన అయితే వాడు పైకి వెళ్తే నీకేంటి
నామానికి స్తోత్రములు. ఈ దినాన సోదరులు జయరావు సోదరులు వైద్యులని కుటుంబాన్ని ప్రేమించి వారి కనుకరించి చక్కటి నివాస సముదాయాన్ని స్తోత్రములు దీవించి ఆస్వాదించడం. ఈ యొక్క మరి రూమ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రూమ్లో వారు ఉంటున్నప్పుడు మీ భద్రత కాపుదల వారి కనుకరించిన సహాయం వారు తమ పడకల మీద ఉంటూ ప్రాంతంలో మాట్లాడుతూ మరి వారు గడపడానికి సహాయం చేయండి. కీర్తనలు 45 ప్రకారం పగటిపై నలుగురు ఆజ్ఞాపించుకో. ప్రతి రాత్రి నా జీవితాలు నా దేవుడి ప్రార్థన నాకు తోడుగా ఉండను అని మీరు సెలవిచ్చిన మాటలు నెరవేర్చి సహాయం చేయండి. మీకు అభివృద్ధిలో విశ్వాసంతో మీ రక్షణ ప్రోక్షణకి మీకు వస్తుంది. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. దయచేసి గమనించండి. మరి ఈ నూతన గృహం యొక్క ప్రతిష్ఠిత ప్రభు నామములో మరి ప్రతి రూమును కూడా మరి అంత మన ప్రభు నామంలో ప్రతిష్ఠిస్తూ వచ్చినాం. ఉడికి అయిపోయింది. అయితే చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత మరి వచ్చిన వారందరి కొరకు వారి యొక్క కుటుంబం నుంచి ప్రేమపూర్వకముగా భోజనాలు సిద్ధపరుస్తూ వచ్చినారు. కాబట్టి మరి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు నామమును బట్టి మనం చేస్తూ ఉన్నాం. అదే సమయంలో మరి వచ్చిన వారందరూ కూడా జయరావు వారి యొక్క బంధువులు, స్నేహితులు, తర్వాత ఫ్రెండ్స్, మిగతా మరి పెనియలు విశ్వాసులు, ఇంకా ఇతరమైనటువంటి వారందరూ కూడా మరి వచ్చిన వారందరిని బట్టి ప్రభు నామంలో కుటుంబం తరపున వందనాలు తెలుపుతూ వస్తూ ఉన్నాం. ప్రత్యేకించి దైవ సేవకుడు మరి మోజెస్ అన్నను కూడా మరి దేవుడు మనకు సమయం ఇచ్చినాడు. తన దాసుని మన మధ్యలో బలపరిచి వాడుకున్నాడు. మరి అన్నను బట్టి కూడా మరి ప్రభుకి ఎంతో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత భోజనం ప్రేమ విందు ఇక్కడ ఏర్పాటు చేసినారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి సహకరించాలని ప్రభు నామమును బట్టి మనం చేస్తూ ఉన్నాం. ప్రేమగల మా తండ్రి యేసు ప్రభువానికి స్తోత్రం. కార్యక్రమం అంతట్లో కూడా సహాయపడ్డానికి స్తోత్రం. మీ నామమున చేయబడిన పరిచయను బట్టి స్తుతిస్తున్నాం. దీవించి ఆశ్రయించు. రక్షణ లేని వారు రక్షణ కొరకై తీర్మానం చేసుకోవడానికి, రక్షించబడిన వారు ఆత్మీయంగా సిద్ధపరచబడడానికి సహాయం చేయం. మేము మా యొక్క వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవితాల్లో క్రియారూపకంగా ఉండగలటకు సహాయం చేయం. చివరి దినాల్లో మేమున్నాం. మీ కొరకు సిద్ధపడడానికి సహాయం చేయం. మీరే తోడుగాను. ఈ కుటుంబాన్ని బట్టి కుటుంబ పక్షంగా చేసిన మేలు ఉపకారములన్నిటికై మీకే వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ ఇంటికి చేరి వచ్చిన మనకును తోడై ఉండును గాక. మనకింత వరకు సహాయపడెన్ తానప్పగించుకునే మనకై మనలను నడిపెను సుఖముగను తనదు సత్యము నేర్పించి తదు పాపగా కాచేయా మనదు సత్యము నేర్పించి కను పాపగా కాచే స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు స్తుతించి కీర్తింతుము. అందరికి ప్రైజ్ లార్డ్ అండి.
సోదరుడు స్వామిదాస్ అన్న భోజనాల దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తారు.